love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell. విఐపి వచ్చారు. ఎస్, లేదంటే చంపటం అనేది మా డ్యూటీ. మధ్యలో రాంపచోడవరం ఎపిసోడ్ ఒకటి. చూడడంలో నాకు దొరగారంటే బాగా ఇష్టం. హెచ్ఎస్ దొరగారంటే ఇంటెలిజెన్స్ బాస్ అండి. ఇట్లా ఐఎస్ఎఫ్స్ కిడ్నాప్ చేశారు, కలెక్టర్ని తీసుకెళ్ళిపోయారు అని ఎట్లా చేయాలని ఇప్పుడు మనకి స్పెషల్ టీం పంపించాలండి. యాజ్ ఎన్ఎస్జీ, యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ఎన్ని టఫెస్ట్ మ్యాన్గా నేను ఐ డిసైడ్ మై సెల్ఫ్ టు గో జంగిల్. అంటే నేను ఒకటి అనుకున్నానండి, నన్ను చంపాలి కదా, చంపాలంటే ఎవరైనా ఒకడు ముందుకు రావాలి. ఫస్ట్ వాడిని మాత్రం క్రూయల్గా చంపేయాలనుకున్నాను. నేను చేతనైనంత మందిని షూట్ చేద్దాం అనుకున్నాను. వెపన్ లేదు కదా, వాళ్ళ వెపన్నే వాడుకుంటాను, నాకే వెపన్ అవసరం లేదు కదా, అంతే. ఎందుకంటే ఇంత పెద్ద పోలీసుల సిస్టాన్ని ఎన్ని పెట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎవడు అడవుల్లో ఉన్నవాడు మనల్ని ఛాలెంజ్ చేస్తాడా, మన కలెక్టర్లు తీసుకుంటాడా, మళ్ళీ నన్ను చంపుతాడా, చంపని ఎవడు వస్తాడు ముందు. కానీ ఆ మైండ్ ఉంది. రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బోధల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు. నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్, సో ఆయనతో వస్తున్నాను. నాకు చూసేసాను సడన్గా. చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా. విఐపి కార్లో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు. అయ్యే లోపల ఎస్కాట్ 1 తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశాడు. అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీద అలిపిరి దాడి జరిగినప్పుడు మరి అలిపిరి దాడి జరిగినప్పుడు ప్యూర్లీ మిస్టేక్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ సెక్యూరిటీ అండి. వెహికల్స్ నేరో రోడ్లు ఎలా పోవాలి, వైడ్ రోడ్లు ఎలా పోవాలి, ఈ టర్నింగ్స్లో ఎలా పోవాలి, ఘాట్ రోడ్లు ఎలా పోవాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి అందులో. విఐపి తర్వాత ఇలా జరగకుండానికి మీరు ఏమైనా సూచనలు ఇచ్చారా? సూచనలు నా సూచనలు ఎవరు తీసుకుంటారు? బట్ నేను చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్పేర్ చేయను. అసలు హోమ్ మినిస్టర్ని మీరు అవతల జరగండి సార్ అని హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నాను. నేను చేయగలరు అట్లా ఎవరన్నా? ఒక లొకేషన్ నుంచి బయలుదేరారు. లొకేషన్లో బయలుదేరుతున్నప్పుడు వివిఐపి అనేది ఎక్స్పోజ్ అయిపోతాడు. లొకేషన్ 2కి వెళ్ళేసరికి చేంజ్ చేస్తుంటారా? నేను అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా అండి, ప్రాక్టికల్ చేసిందే చెప్తాను నేను. హోమ్ మినిస్టర్ గారిని కొద్ది దూరం బయటికి తీసుకెళ్ళిన తర్వాత మూమెంట్ లేని దగ్గర ఆయన దింపేసి మారుతి కార్లు కూర్చోబెట్టి కాన్వేని పంపించాం. ఇప్పుడున్న కొంతమంది గన్మెన్లు వాళ్ళ సూట్ కేసులు మోయడానికో, వాళ్ళ డోర్లు తీయడానికో, వాళ్ళ కాఫీలు ఇవ్వడానికో చేస్తున్నారు. కొంతమంది పైరులకారుగా మారిపోతున్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి దగ్గర యాక్టర్, అతన్ని చంపడానికి కారణం మెయిన్ అదే. గన్మెన్ సరదాగా గన్ను తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో పెట్టి లాక్ చేసుకుని. రాజీవ్ గాంధీ గారికి ఎస్పీజీ తీసినప్పుడు అందరూ ఫీల్ అయ్యాం, మేమందరం ఫీల్ అయ్యాం. అటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసారు ఏంటి అనేది ఆలోచిస్తే నేను అన్నాను, సార్ రాష్ట్రంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి సార్ కంట్రీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 7కి 7,50,000 ఇస్తే మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు సార్. అంటే మీరు ఎన్ని ప్రికాషన్ తీసుకున్న సీఎం పక్కగా నెట్టి వెళ్ళిన అంతా చేసిన తర్వాత ఆయన పెరంబదూరులో చనిపోవడం ఇప్పుడు ఏమనిపించింది? అంటే బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నాకేముంది, అందరికీ బాధేస్తుంది. నేను కూడా పరిగెత్తుకొని సో ఇట్లా చూసిన తర్వాత ఇప్పుడు చాలా ఫీల్ అయ్యాం. చాలా
ఎందుకంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను, పక్కనే ఉన్నాను కదా, షోల్డర్ టు షోల్డర్. థర్డ్ ఏ సిస్టమ్, మన కంట్రోల్ మస్ట్ బి దేర్, మన కంట్రోల్ విఐపి కాదు. అలాగే వైఎస్ గారు ఎట్లా పంపిస్తారండి? నీ బావమర్దినైనా బావని తుఫాన్లో, వర్షాల్లో, చీకట్లో, గాలిలో పంపించేస్తారా? సింపుల్గా కొత్త సీఎం గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆయన సెక్యూరిటీ సిస్టమ్ చూసారు మీరు? ఛార్జ్ తీసుకున్నప్పుడు విజయవాడలో చూసారా? పబ్లిక్ ఎలా ఎంటర్ అయ్యారు, ఎట్లా ఉన్నారు, అన్కంట్రోల్డ్ టీమ్స్. భయంకరంగా ఏం జరిగిందంటారు? అన్కంట్రోల్డ్. మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంత స్ట్రెంగ్త్ సంబంధించిన టీమ్స్. ఆయన మీద అభిమానంతో చాలా మంది వచ్చారు కదా. అభిమానం ఉంటే మన వ్యక్తిని పోగొట్టుకుంటామా? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నక్సల్ చెరలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని ఎలాంటి ఆయుధం తీసుకెళ్లకుండా విడిపించిన కమాండర్ ఆఫీసర్. ఆయన ఎక్కడ వర్క్ చేసినా ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయన ఉన్నారంటే ఆ విఐపికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆయన సంరక్షణలో హాయిగా ఉంటుంది, మన బందోబస్తు చాలా కరెక్ట్గా చూసుకుంటారంటూ వివిఐపీలకి ఒక భరోసా. రాజీవ్ గాంధీ గారి దగ్గర నుండి స్టేట్లో ఉన్న ప్రతి హోమ్ మినిస్టర్కి, సీఎంలకి అతను భద్రత కల్పించేవారు. ప్రస్తుతం అతను అనంతపురం పీటీసీ ఓజిటీగా పనిచేస్తున్నారు. పేరు సికామణి గారు. సికామణి గారి పేరు చెప్పగానే చాలామంది వివిఐపీలకి బాగా గుర్తుండిపోతారు. ఎందుకంటే ఆయన వాళ్ళు వెనకున్నారంటే ఖచ్చితంగా ఎలాంటి సెక్యూరిటీ చూసుకుంటారో, మనకేం టెన్షన్ అవసరం లేదు అంటూ ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఉండేవారు. అలాంటి సికామణి గారికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, ఆర్ఎస్ఐగా వచ్చిన ఆయన ఈ స్థాయికి ఇంత స్థాయి వరకు ఎలా ఎదిగారు, అతని కష్టం వెనక ఉన్న విజయం ఏంటి అనే విషయాలని అన్నిటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సికామణి గారు, మీకు ఎప్పుడో 2008లోనే ఇప్పుడు చూసామండి, 2020 వచ్చింది. మీరు అదే ఫిజిక్, అదే మీసాలు, అసలు ఏమాత్రం కొంచెం కలర్ ఒకటే ఉంది, కానీ ఫిజిక్ కానీ మీసాలు కానీ మీ నవ్వు కానీ అంత అలాగే కనిపిస్తుంది. మధ్యలో కొంతకాలం విజయనగరం కూడా మీరు వెళ్ళినట్లున్నారు, ప్రిన్సిపల్గా వెళ్ళారు. సార్ సికామణి గారు, మీకే మొత్తం మీ బయోడేట్లో చూస్తుంటే రంపచోడవరంలో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ప్రారంభమైన మీ కెరీర్కి రాజీవ్ గాంధీతో పాటు అన్ని విషయాలు కనిపిస్తున్నాయండి. అంటే రంపచోడవరంలో ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది నక్సల్స్ విడిపిస్తే మేము వీళ్ళకి విడిపిస్తామంటూ ఒక రాయబారిని అడిగారు. దానికి అనుగుణంగా అప్పట్లో ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో వదిలిపెట్టారు. వైజాగ్ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి విడిచిపెట్టారు. కానీ ఒక కమాండోగా మీరు ఎలాంటి వెపన్ లేకుండా వెళ్ళారు ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు ఇంటెన్షను మీ మీద దాడి చేయాలని కాదు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని విడిపించాలి అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళారు. కానీ ఒక్కోసారి రివర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు అక్కడ ఎలాంటి ఆయుధం లేకుండా వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తీసుకురావడం అన్నది కొంచెం రిస్క్ అని అనిపించింది అప్పుడు. దాంతోపాటు స్టార్ట్ చేస్తే రాజీవ్ గాంధీ గారు లాస్ట్ మీటింగ్ వరకు కూడా మీద ఉంది. తర్వాత సెంట్రల్లో, స్టేట్లో ఉన్న ప్రతి హోమ్ మినిస్టర్కి మీ సెక్యూరిటీ చూపించారు. అంతేకాకుండా సెంట్రల్ నుంచి ఎవరు మినిస్టర్లు వచ్చినా మీరు బందోబస్తు ఇవ్వడం. ప్రస్తుతం అనంతపురం పీటీసీలో పనిచేస్తున్నారు. ఈ ప్రశ్నలు అంటే ఒక్కొక్కటి కనిపిస్తుందంటే ఆ రోజు రంపచోడవరంలో ఎందుకు రిస్క్ తీసుకున్నారు, రాజీవ్ గాంధీ గారు లాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది, ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లకి కమాండో శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు అనే ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ బేసికల్లీ ఈజ్ రెవెన్యూ ఆఫీసర్ అండి. ఇంకా మా తాతోళ్ళు అంటే పొలము పని అట్లా, తర్వాత ఫాదర్ అట్లా వచ్చారు. తర్వాత బేసికల్లీ ఫ్రమ్ గుంటూరు బట్ సెటిల్డ్ ఇన్ ఒంగోలు. సో నేను నేటివ్ ఆఫ్ ఒంగోలు. సో మదర్ కూడా ఒంగోలు. సో మా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మదర్ ఇన్ఫ్లుయెన్స్ నాది. సో ఆమె డేరు, హెల్త్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్ ఆమె మొత్తం. ఫాదర్ జాబ్లో ఉన్నా అంత మదరే చూసేవారు. సో అట్లా తర్వాత మా బ్రదరు, మా సిస్టరు, ముగ్గురు పిల్లలు మేము. సో ఒంగోలులో స్టడీస్లో ఉండేవాడిని. స్టడీస్లో యావరేజ్ మార్క్స్ వస్తుండేవి. సో యావరేజ్ మార్క్స్ వచ్చినప్పుడు నేను కాలేజీలో జూనియర్ ఇంటర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి అనుకున్నాను, నేను యావరేజ్ మార్క్స్ తోటి నాకు గుర్తింపు ఉండదు, సో కాబట్టి ఏదైనా సాధించాలనుకున్నాను. సో ఆ విధంగా స్పోర్ట్స్ జీవితానికి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ 800 మీటర్స్ పరిగెట్టిన తర్వాత తెలిసింది. బేసికల్లీ ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుండేవాడిని కానీ బట్ ఈవెంట్స్, కాంపిటీషన్స్ తెలియదు నాకు. సో దెన్ శర్మ కాలేజ్ అని చివుకుల శ్రీరామ శర్మ కళాశాల ఒంగోలు. సో ఫేమస్ కాలేజీ. అసలు ఆ కాలేజీలోకి ఎంటర్ అయితేనే ఒక పెద్ద ఫీలింగ్ ఉంటుంది.
సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, ఎంఈ శర్మ గారు. సో వారు తర్వాత కొంతమంది మాస్టర్లు, చిరంజీవి మాస్టర్ గారు, వీళ్ళంతా నన్ను చూసి నా రన్నింగ్ చేశాను. మామూలుగా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది కదా మన కాలేజీలో. ఆ రోజు చూసేవాళ్ళు, నువ్వు యూనివర్సిటీ లెవెల్కి, స్టేట్ లెవెల్కి వెళ్తావు, నీ పర్సనాలిటీ అట్ట ఉంది, నీ స్టేజ్. సో ఆ విధంగా నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ శర్మ కాలేజ్. సో ఆయన సంతోషం కొద్ది కాలేజీ సెలవు ప్రకటించాడు. సీట్స్ తర్వాత సన్మానము, ఇక మామూలుగా ఊరేగింపు, ఇవన్నీ ఆయన సాటిస్ఫాక్షన్ చేశారు శర్మ గారు. సో ఆ విధంగా ఎంకరేజ్మెంట్ తోటి అనుకున్నాను ఆర్మీ కానీ పోలీసులు చేరానని. అందుకని ఎన్సీసీలో చేరాను నేను. ఎన్సీసీలో చేరినప్పుడు నా అదృష్టం కొద్ది బికాస్ ఆఫ్ ఈవెంట్స్, తర్వాత ఫైరింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ రావటం, వీటినన్నింటిని బేస్ చేసుకొని రిపబ్లిక్ డే పెరేడ్కి సెలెక్ట్ అయ్యాను 1977లో. 7 సెలెక్ట్ అయ్యాను స్టేట్కి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత పెరేడ్కి నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను, ఎన్సీసీ పెరేడ్కి. సో అది ఇస్ ద లక్కీయెస్ట్ ఆపర్చునిటీ. నాకు ఇంకా లైఫ్ ఇంకా ఎండ్ అయిందన్నంత ఫీలింగ్ వచ్చింది అది చూసి. సో ప్రెసిడెంట్ తోటి టీ పార్టీ ఉంటుంది మాకు, అదొక నామ్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది ఎన్సీసీ క్యాంప్. సో తర్వాత ప్రైమ్ మినిస్టర్ మా దగ్గరికి వస్తాడు, తర్వాత డిఫెన్స్ మినిస్టర్, అందరూ కూడా అప్పుడు అందరినీ దగ్గరగా చూసే అవకాశం అప్పుడు కలిగింది. సో అప్పుడు ఆర్మీ కానీ పోలీస్ కానీ చేరాలనే ఇది కోరిక ఇంకా బలంగా అయింది. ఇప్పుడు సెలక్షన్ వచ్చినప్పుడు పోలీసులో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యి స్పోర్ట్స్ వింగ్లో నేను ఉండాలనే ఉద్దేశంతో పోలీస్, ఎందుకంటే పోలీస్ ఎంకరేజ్ చేస్తుందని. నేను ఒంగోలులో ఉన్నప్పుడు చక్రపాణి అని ఉండేవారు, ఎస్ఐ, ఫేమస్, మాకు ఇంటర్వ్యూ కూడా. అవును అవును, ఫేమస్. తమ్ముడు నువ్వు రారా, నువ్వు బాగున్నావరా అని ఆయన కూడా నన్ను పిలిచి ఎంకరేజ్ చేస్తుండేవాడు. సో ఆ ఫీలింగ్ నాకు పోలీసులో స్పోర్ట్స్ అంటే మంచి గౌరవం ఉంది, ఎంకరేజ్ చేస్తానని ఫీల్, అందుకు పోలీసులో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్ది ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మంచి మంచి ఆఫీసర్ల దగ్గర నేను చేశాను. స్పోర్ట్స్ చేయడంతో మంచి వెంటనే డీజీ దగ్గర తీసుకెళ్ళిపోయారు. వితిన్ జాయిన్ అయిన బేసిక్ ట్రైనింగ్ చేశాను. బేసిక్ ట్రైనింగ్లో కూడా 15 కిలోమీటర్స్ ఏదో రేస్ పెట్టారు అనంతపూర్లో, అది ఫస్ట్ వచ్చాను 1981లో. దెన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్లో ఫస్ట్ వచ్చాను నేను. అది ఆసరాగా తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ టీమ్కి నన్ను పంపించారు, సెలెక్ట్ అయిపోయాను. ఫస్ట్ డీజీకి ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత స్టేట్ మీట్ పరిగెట్టాను. ఓపెన్ స్టేట్ అంటే కొంచెం టఫ్ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంత టఫ్నెస్ లేదు. సో ఫస్ట్ 4 minutes పరిగెట్టానండి 1500 meters. ఆ రికార్డ్ ఇంతవరకు బ్రేక్ చేయాలి మన వాళ్ళు పోలీసులో. అంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ టఫెస్ట్ ఈవెంట్ అండ్ టఫెస్ట్ టైమ్, నోబడీ కెన్ బీట్ ఈజీలీ. సో ఆ విధంగా స్పోర్ట్స్ ఎంటర్ అయ్యి అది 5 years ఛాంపియన్ చేశాను. తర్వాత నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. మీ డిపార్ట్మెంట్లోకి వచ్చింది ఆర్ఎస్ఐగా సివిల్ ఎస్ఐ? ఆర్ఎస్ఐకి వచ్చానండి. ఓకే, ఆర్ఎస్ఐకి వచ్చాను. అంటే ఈ స్పోర్ట్స్ తర్వాత మీరు ఆర్ఎస్ఐకి ఎక్కడికి వెళ్ళారు మరి? ఆర్ఎస్ఐగా హైదరాబాద్లో నా సర్వీస్ అంతా హైదరాబాద్ చేశాను. హైదరాబాద్లో ట్రాఫిక్ చేశాను, కానీ నాకు నచ్చల, హెల్త్ పాడవుద్దని నేను రిక్వెస్ట్ చేసి నేను చేయను ట్రాఫిక్ అన్నాను. సో అక్కడి నుంచి స్పోర్ట్స్ చేసిన తర్వాత వెంటనే విఐపి సెక్యూరిటీకి వెళ్ళిపోయాను. విఐపి సెక్యూరిటీ వింగ్, ఐఎస్డబ్ల్యూ. ఫస్ట్ మేమే దానికి మూల పురుషులు. ఖైరతాబాద్ ఆఫీస్. ఎస్, ఖైరతాబాద్ కంటే డీజీపీ ఆఫీస్లో ఒక హాల్ ఇచ్చారు మాకు. సో అప్పుడు శంకర్ రెడ్డి గారు అని డిఎస్పీ గారు ఉండేవాళ్ళు. సో వారికి నేనంటే చాలా ఇష్టం అసలు. ఇంకంతే అక్కడి నుంచి నా లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా సాగింది. ఐఎస్డబ్ల్యూలో స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి లేదంటే? ఐఎస్డబ్ల్యూలే కదండి. నేను అక్కడి నుంచి ఆయన నన్ను సెలెక్ట్ చేసి ఎన్ఎస్సికి పంపించాడు. ఫస్ట్ బ్యాచ్ ఎన్ఎస్సి నేను. ఓకే, నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ బ్యాచ్ కంట్రీలో నెంబర్ 1 అప్పుడు ఎన్ఎస్సిలో. అంటే హర్యానా, పంజాబ్ వీళ్ళందరినీ బీట్ చేశాను ఈవెంట్స్. అంటే ఐఎస్డబ్ల్యూలో సెలెక్ట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ కోసం ఎన్ఎస్సి పంపించారు. అది టర్నింగ్ పాయింట్ లైఫ్లో, అది కూడా ఒకటి. అంటే ఎన్ఎస్జీలో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? ఎన్ఎస్జీ ట్రైనింగ్ అంటే మీకు అసలు ఎన్ఎస్జీ ట్రైనింగ్ చేసిన తర్వాత భయం అనేది ఉండదండి ఎప్పుడు లైఫ్లో. అసలు చచ్చిపోతామని అసలు భయం ఉండదు. అది క్రియేట్ అవుతుంది అక్కడ ట్రైనింగ్ చేసినప్పుడు. అంటే మనస్ఫూర్తిగా చేస్తే మామూలుగా ఏదో. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాగుంటుందండి? మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. దరిదాపు 8 hours ఎక్సర్సైజ్ ఉంటుంది. 8 hours మార్షల్ ఆర్ట్స్ కానీ, 8 hoursలోనే ఇవన్నీ ఫైరింగ్ కానీ, కంబాట్ రేసెస్, ఫైటింగ్, యోగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇట్లా ప్రతి ఈవెంట్ని వాళ్ళు టచ్ చేస్తారు. చేసి స్పారింగ్ అని ఉంటుంది కరాటేలో. వితౌట్ ఆర్మ్స్ ఎలా మనం అటాక్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా చంపాలి. అందరూ అనుకుంటారు గన్ అనుకుంటారు, గన్ను కాదు పెన్ను కూడా అని చెప్పి పెన్నుతోనే ఇటు నుంచి పొడిస్తే ఇటు నుంచి వస్తుందని క్లియర్గా చూపించేవాడు. ఇట్లా ఈ విధంగా బొమ్మల్ని పెట్టి మనం హిట్ చేసేటప్పుడు వాళ్ళని మామూలుగా పెన్ను జేబులో ఉంటుంది, తీసి ఇట్లా కొడితే వెళ్ళిపోతుంది దీంట్లోకి. సో దట్ ఇస్ ఎనఫ్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గన్ అండ్ బుల్లెట్స్ అని వాళ్ళన్నీ చెప్పేవాళ్ళు.
అంటే ఎక్కువగా వీవీఐపీ టార్గెట్ని వీవీఐపీ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మీరు అన్నట్లుగా వెపన్తో కాకుండా కొంతమంది చెప్పులు విసరడం, పెన్నులు విసరడం చేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళని ఎలా మీరు రిస్క్ అంటే ఫస్ట్ దానికి ఒక ఫ్రేమ్ చేస్తాం. ఫ్రేమ్ అంటే అటు ముందు ఇద్దరు, ఇట్లా ఇద్దరు. సో డిఫరెంట్ యాంగిల్స్ అంటే 360 degreesలో అందరూ కూడా కవర్ చేసేటట్టు చేస్తాను ఫస్ట్. తర్వాత వీఐపీ దగ్గర కరెక్ట్గా నాకు షోల్డర్కి ఉండేటట్లు చూసుకుంటాను, అంటే దగ్గరగా ఉండేటట్లు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కవర్ చేసుకోవటం, వాళ్ళు కూడా అట్లా కవర్ కావడం, మళ్ళీ వెంటనే విత్డ్రా చేయటం, అయితే అటాక్ చేయటం. అని అటాక్ చేయటం కంటే కూడా ముందు వీఐపీ సెక్యూరిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ టు సేవ్ ది వీఐపీ. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి ముందు అన్ని పంపించాలి, ఎవాక్యుయేట్ చేయాలి. అది కాకుండా మాకు బేసిక్ ట్రైనింగ్లో కూడా అంతే, కమాండో ట్రైనింగ్లో ఏం చెప్తారంటే అది యు ఆర్ నాట్ ది సెక్యూరిటీ ఆఫీసర్, యు ఆర్ ది బుల్లెట్ క్యాచర్ అంటారు. సో అందుకనే ఎవడు కూడా, ఎందుకంటే అది అని మాకు ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ని హిట్ చేస్తారు, ఫైర్ చేస్తారు. ఒక మీటింగ్కి వెళ్ళి వస్తుంటాడు, ప్రెస్లో నుంచి వచ్చి షూట్ చేస్తాడు ఒకటి అమెరికాలో. చేయగానే వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడంటే మామూలుగా వెళ్ళిపోయాడు. ఎటు నుంచి బుల్లెట్ వస్తుందో అటు ముందు వెళ్ళిపోయాడు ఒక అతను. మిగిలిన ఇద్దరు ప్రెసిడెంట్ని తీసుకుని వెళ్ళి కారులో వేసి కారులో ఆయన్ని పెట్టి ఆయన మీద ఒకటి వండుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఒక డ్రిల్ అనమాట. అది మాత్రం ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు 6 బుల్లెట్లు వెళ్ళి అతని బాడీలోకి. బట్ లక్కీలే అతని సేవ్డ్. సో ఈ బికేమ్ హీరో. బీపీ ఉంటుందా? బీపీ లేదు ఆ రోజుల్లో, బీపీ లేదు. బీపీ బుల్లెట్ ప్రూఫ్ మామూలుగా వేసుకుంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వేయరు. కానీ ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్లో వేస్తున్నారు. అప్పుడేమో కొన్ని పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వేస్తారు. ఇప్పుడు కంపల్సరీ ఇది బీపీ. ఆ రోజులు అంత లేదు రొనాల్డ్ రీగన్ ఆ టైంలో. సో బట్ ఇతను వెళ్ళిపోయాడు అంతే. సార్ కొన్ని మీటింగ్లో మీ కమాండెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక వీవీఐపీ మూమెంట్ ఉందనుకోండి, కొంతమంది వస్తారు పోలీస్ ఆఫీసర్, ఆ సెటప్, ఆ సెక్యూరిటీ, ఆ మెథడ్స్ అని చూసుకుంటారు. మీలాంటి వాళ్ళు ముందు వచ్చి చూసి ఏమైనా ప్రికాషన్స్ కూడా చెప్తారు. అంటే మీరు అన్నట్లుగా ఆ షోల్డర్ లెవెల్ ఎంత ఉండాలి, ఎన్ని బాటమ్స్ ఉండాలి, ఎన్ని వేస్ ఉండాలి అన్నీ కూడా, ఎంట్రీ అంటే ఎగ్జిట్ ఎమర్జెన్సీ అని చూస్తారు. ఒక్కోసారి వీవీతో పాటు వస్తారు సడన్గా. అంటే ముందే ప్లాన్ ఉండదు. అటువంటిప్పుడు మరి మీరు ఎలాంటి ప్రికాషన్? సిపిటి, క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ వస్తుంది. సో వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ అసలు సెక్యూరిటీలో చూడాల్సింది ఏంటంటే మెయిన్ థర్డ్ ఐ వ్యూ. థర్డ్ ఐ వ్యూ ఏం చేస్తుందంటే ప్రతి ఈవెంట్ని కంట్రోల్ చేస్తాడు. ఆ సిస్టమ్ అనేది ఎప్పుడూ ఉండాలి. కొన్ని చోట్ల అది ఉండదు, బట్ అది ప్రతి ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటాడు. దట్స్ ఓకే. బట్ ఆ ఇన్ఛార్జ్ని, ఇంకొక వింగ్ ఉన్న ఇన్ఛార్జ్ని, ఇంకొక వింగ్ ఉన్న ఇన్ఛార్జ్ని, వీళ్ళందరినీ మానిటర్ చేసే సిస్టమ్ ఒకటి ఉండాలి, అబ్జర్వ్ చేసేది. అది దట్ ఇస్ కాల్డ్ థర్డ్ ఐ సిస్టమ్. అది జనరల్గా అందరూ మెయింటైన్ చేయరు. ఓకే. అది కానీ ఒక్కోసారి వీఐపీ జనాల్లోకి వెళ్ళిపోతుంటారు. మరి అప్పుడు అంటే వీఐపీకి జనాల్లోకి వెళ్ళే విధంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోవడానికి మెయిన్ రెండు కారణాలు. అనాథరైజ్డ్ పర్సన్స్ని అలో చేయటం ఒకటి, అన్ప్లాన్డ్. అదంతా ప్లాన్ లేకుండా. మనం ఆ ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఇది ఒకసారి చెప్పండి. ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. దీంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు క్లోజ్గా, ఒక వీవీఐపీ వచ్చారు, ఆయనకు సెక్యూరిటీ థ్రెట్ ఉందన్న విషయం మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఆయన స్టేజ్ మీద మాట్లాడేంత వరకు మీరు మీ కవరేజ్లో ఉంటారు. ఒక్కోసారి జనంలోకి వెళ్తుంటారండి, అంటే వాళ్ళు కావాలని కాదు, జనం చూడాలని వెళ్ళిపోతారు. అప్పుడు రిస్క్ ఉంటుంది కదా, చాలా రిస్క్. ఆ టైంలో ఎవరైనా వెపన్తో కాకపోయినా ఒక బూటో లేదా ఒక పెన్ను, పేపర్ చెప్తుంటారు. అప్పుడు మీరు ఎలాగ వాళ్ళని సేవ్ చేస్తారు? అది మనం విఐపి మూమెంట్ అనేదాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. నేను ఈవెన్ రాజీవ్ గాంధీకి చెప్పేసాను డైరెక్ట్, థ్యాంక్ యూ అండి. సో ఆయనకి చెప్పేసామండి, నేను ప్లీజ్ జీప్ మీద చెడి చేయ సార్ నైతో నై చూడితే అన్నాను. పట్టుకున్నాను ఒకసారి వైజాగ్లో దిగినప్పుడు, ఒకసారి ఒక విజిట్లో ఆయన జీప్ నుంచి కిందకి దిగి ఒక కొంతమంది కానిస్టేబుల్స్ పబ్లిక్ని కొడుతున్నారు లాఠీతోటి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈయన దిగాడు వైజాగ్లో, ఎయిర్పోర్ట్కి నియర్ ఎయిర్పోర్ట్ ఇది జరిగిన ఇన్సిడెంట్. సో నేను వెంటనే నాకు టెన్షన్ వచ్చేసింది. వెంటనే ఆయన వాటేసుకొని నేను చూడదు అన్నాడు. నై సాబ్ ఆప్ జీప్ మీద చెడు చేయి, నైతే నేను చూడదు అన్నాను. అంటే దట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్. అంతేగాని మామూలుగా అయితే రాజీవ్ గాంధీని భయపడతారు ఎవరు కూడా. నేను అసలు సెక్యూరిటీలో ఎవరికి ఎందుకంటే లైఫ్కి భయపడినాడు, ఎవరికి భయపడ్డాడు. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫీసర్. సో అందుకు ఆయన నా ఇది చూసి వెళ్ళిపోయాడు, మళ్ళీ జీప్ ఎక్కేసాడు. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ని కొట్టి, బుద్ధి లేదా మీరు అట్లా కొట్టకూడదు, యూ జస్ట్ కంట్రోల్ దెమ్,
నాట్ హిట్ దెమ్ అని చెప్పేసి చెప్పాను. ఈ వాజ్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే జనరల్గా వివిఐపిని సేవ్ చేయడం వరకే మీ డ్యూటీ, అంతే. ఆ ఎనిమిని రిమూవ్ చేయడం అనేది నెక్స్ట్ సెక్యూరిటీ వాళ్ళు చేసుకుంటారు. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అది ఉండాలి. సార్, ఆర్ఎస్ఐకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు వివిపి ఐఎస్డబ్ల్యూకి వెళ్ళారు, ఎన్ఐసి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఎవరికి ఇచ్చారండి? ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చినప్పుడు నన్ను ఖాళీగా ఉంచారండి. ఒక 6 months నెంబర్ 1 అని చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. ఖాళీగా ఉంచారు, కానీ తర్వాత చూసిన తర్వాత అంటే వాళ్ళకి మైండ్ చేయలేరు కదా కాన్సన్ట్రేషన్. మనకేనో క్రిమినల్స్కి అండ్ అదర్స్కి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేసి లేదా ప్లాన్ చేసి తీసుకునే సిస్టమ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆఫీసర్స్ దే ఆర్ బిజీ విత్ దేర్ డ్యూటీస్ అండ్ దే ఆర్ రికమెండెడ్ బై ది అదర్స్, ఫోర్స్డ్ బై ది అదర్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో బట్ నేనేమీ ఇది కాలేదు, బికాజ్ ఐ యూస్ టు డూ, నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను హెల్తీగా ఉండటం కోసం. ఇవన్నీ కూడా నా కాన్సెప్ట్ నాది. సో మీన్వైల్ ఈ డ్యూటీస్ ఎవరో సురానా అనే కంపెనీ ఓనర్ అన్నప్పుడు ఉండేది ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ సురానా, ఫేమస్. నాకు తెలియదు, వాడు మర్చిపోయాను పేర్లు. ఆయన చంపుతాం నక్సలైట్లు. ఆ రోజుల్లో అక్కడ వార్నింగ్ ఇచ్చారు, డబ్బులు కూడా పంపించమని ఇస్తే నేను జీప్ డ్రైవర్గా రెడ్ బనీలను కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని వెపన్ తీసుకొని పంపించాను నన్ను శంకర్ రెడ్డి. ఎక్కడ అది? సికింద్రాబాద్ మౌలాలి ఏరియా. సికింద్రాబాద్కి దాటిన తర్వాత క్లబ్ ఉంది కదా, వాళ్ళ ఇళ్ళ దగ్గరనే సురానా బిల్డింగ్. ఆపరేషన్ మీకు ఇచ్చారా? నాకు ఇచ్చారు. మీరు మీతో పాటు? నేనని ఇంకొక రామచంద్రరావు అని ఒకటి ఉండేవాడు, ఇద్దరం వెళ్ళాము. మెయిన్ నేనే దానికి. సో అసలు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఆపరేషన్ క్యాష్ ఇచ్చారు నాకు, బ్రీఫ్ కేసు ఇచ్చి అది తీసుకొని మీ డ్రైవర్ లాగానో లేకపోతే వాడు అటెండర్ లాగానో క్లీనర్ లాగానో వెళ్ళమని అన్నారనమాట. సో అంటే మీకు అక్కడ మీ ఆఫీసర్ ఏం చెప్పారు? పట్టుకోమన్నారా లేదంటే అవసరం అనుకుంటే రిమూవ్ చేసామని డబ్బులు ఇవ్వడానికి నన్ను పంపించారు మా అయ్యగారు అని చెప్పేసి క్యాష్ తీసుకుని వెళ్ళామన్నమాట. అది మరి ఆ ఎపిసోడ్లో ధైర్యంగా వెళ్ళాము. మేము అందరం ప్లాన్ చేసుకుని వాళ్ళు ఎంతమంది వచ్చినా అనేది కాదు కదా మాకు. ఎందుకంటే మా ఫైరింగ్ అనేది సెకండ్స్లో ఉంటుంది. 6 secondsలో 2 రౌండ్లు ఎక్కడ కొట్టాలా, ఎక్కడ పెడితే అక్కడ కొట్టాలి, ఎక్కడ చెబితే అక్కడ కొట్టాలన్నమాట. అంత అక్యురసీ ఉండేది ఎన్ఎస్సీలో. సో అప్పుడు ఎంతమంది ఏందనేది భయం ఉండేది కాదు, సరదాగా ఉండేది అటువంటి డ్యూటీస్ చేయడం. చాలా అటువంటి ఆపరేషన్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలిసినట్టుంది, వాళ్ళకి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. అంటే ఆకారాలు కూడా చూస్తారు కదా కొద్దిగా. ఈ డ్రైవర్లో లేడు పోలీసు లాగా ఉన్నాడు అప్పుడు విడిచిపెట్టారు. జుట్టు బాగుండేది, వదిలేస్తారండి. అసలు టచ్ చేయలేదు ఇక. వాళ్ళు తెలుసు డబుల్ డిమాండ్ కమాండ్ ఆపరేషన్ ఏమి ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు కొద్దిగా ఫేమస్గా ఉండేది అప్పుడు, బికాజ్ ఆఫ్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అవన్నీ డెవలప్ చేయటం. అప్పుడు ఇంకా గ్రేవౌండ్స్ రాలేదండి. నేను ఐఎస్ఎఫ్స్ కిడ్నాప్ చేసినప్పుడు కూడా గ్రేవౌండ్స్ లేదు. 88 తర్వాత గ్రేవౌండ్స్. సురానా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ ఇక రెగ్యులర్ విఐపీస్, అరుణాచలం సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా సరే, కేసీ పంత్ చాలామంది ఉన్నారు అప్పుడు. వాళ్ళు ఎవరు వచ్చినా సరే నన్ను పంపించేవాళ్ళు. సో దే ఆర్ హ్యాపీ. తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేశాను నేను, పరాశరన్ గారి దగ్గర. సో ఆయన బాగా లైక్ చేశారు. సెంట్రల్ నుంచి వచ్చినా మీరు ఇంపార్టెంట్ బట్టి అంటే జెట్ కేటగిరీ ఉంటే కంపల్సరీగా షికామన్. సార్ జనరల్గా బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటారు మీ కమాండర్స్ అందరూ. అవును. బ్లాక్ గ్లాస్ పెట్టుకున్న తర్వాత చేతిలో వెపన్ కనపడదు, అంటే షార్ట్ వెపన్స్ ఉంటాయేమో. అవును. తర్వాత ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటుందండి చేతిలో. ఒకసారి వాటి గురించి. అంటే బ్లాక్ కలర్ అది బ్లాక్ గాగుల్సే కానీ బట్ విజిబిలిటీ ఉంటుంది దాంట్లో. తర్వాత ఇది బ్రీఫ్ కేసు వెపన్స్ ఉంటాయి, బ్రీఫ్ కేస్ సిస్టమ్. అప్పుడు వ్యాస్ గారు ఉన్నప్పుడు గ్రేహౌండ్స్కి ప్రపోజల్ తీసుకొచ్చేటప్పుడే అది ఇచ్చారు మన స్టేట్కి. సో మనకంటే ముందు ఎన్ఎస్జీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఎన్ఎస్జీ వాళ్ళు ఏంటంటే మనం హ్యాండిల్ పట్టుకుంటాం కదా, మనం ఎటు పెట్టి అట్లా ట్రిక్కర్ ఆపరేట్ చేసుకోవచ్చు అంతే. సన్నంగా ఉంటుంది కదండి. అవును, సన్నగానే ఉంటుంది. వెపన్ పెద్ద లాగా ఉండదు కదా. అంటే వెపన్ సూట్ కేస్ ఓపెన్ చేసి చేయరు, దాంట్లో రెడీగా ఉంటుంది అనమాట సిస్టమ్ అది దాన్ని.
సూట్ కేసు వెపన్. ఏదో పేపర్స్ పెట్టుకున్నట్టు చిన్న ఫైల్ లాగా సింపుల్గా ఉంటుంది అది. చూసేవాళ్ళకి ఏదో మామూలుగా ఉన్నాడు అనుకుంటారు అది, బట్ దీన్ని అవసరం చేసుకున్నాడు. అది వెపన్, వెపన్ ఇట్స్ వెపన్. అంటే ఒకవేళ వెనిమి వచ్చాడు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? మామూలు చేసేస్తారు ఇంట్లో అంతే. మామూలు మీద మాట్లాడుతుంటానని మామూలుగా ఇట్లా అనేస్తే ఆటోమేటిక్గా ఇదైపోతుంది. సో అట్లా చేయొచ్చు అది ఈజీగా. సో ఇకపోతే ఐస్ కళ్ళద్దాలు ఏంటంటే మన వ్యూ ఎటు చూస్తుందో తెలియకుండా ఉండడం కోసం ఒకటాను మనం బ్లాక్ గ్లాసెస్ ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన తట్టు చూస్తున్నాను అనుకోండి, ఆయన ఏమనుకుంటాడంటే చూస్తున్నాడు కాబట్టి నేను కెనాట్ మూవ్ అని అనుకుంటాడు. బట్ నా కళ్ళు బ్లాక్ గ్లాస్ అంటే ఏం కనపడదు, బట్ నాకు మాత్రం విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది దాంట్లో. మీరు రేడియేషన్ ఎంతవరకు ఉంటుందండి జనరల్గా విఐపికి? విఐపి రేడియేషన్ అంటే ఇదంతా 30-25 minutes లోపలే ఉంటుంది. అంత 25 feet లోపలే అంత సెక్యూరిటీ సిస్టమ్, సిపిటి క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్. సో రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ వెపన్ యూనిఫార్మ్డ్ అండ్ వెపన్ వాళ్ళ టీం వేరుగా ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లోకి ఎవరిని రానివ్వరు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు రారు. రాజీవ్ గాంధీ టైంలో విజయవాడలో జరిగింది అట్లా. డిటి నాయక్ గారు ఎస్పీగా ఉండేవారు. సో వాళ్ళని ప్రివెంట్ చేశారు అప్పుడు. చేస్తే ఎస్పీ అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయనకంటే అప్పుడు కొత్తగా అప్పుడే ఎస్పీ వచ్చింది కాబట్టి మనకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్. మీరు చెప్తున్నట్లుగా ఒక వివిఐపీ ఉన్నారు, మీరు 25-30 feet మీకు మీ రేడియేషన్ ఉంటుంది, కంట్రోల్ మీ కంట్రోల్లో. మీరు అన్నట్లుగా సీనియర్ ఐఏపీఎస్ అవ్వచ్చు లేదా ఇంకోళ్ళు రావాలనుకుంటే అంటే ముందు మీకు నోటీస్ మినిస్టర్స్ కూడా నాట్ అలౌడ్. మినిస్టర్ మీకు లిస్ట్ ఇస్తారా ఎవరి దగ్గర? అవసరం లేదు అసలు, అది విఐపీ పిలిచారు ఆ సమయాల్లో. అవును కరెక్టే సార్. ఆయన ఇప్పుడు విఐపీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటే అప్పుడు విఐపీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు విఐపీ చెప్తాడు మనకి. ఓకే, అంతే. అంతేగాని మినిస్టర్ గారు వచ్చారని చెప్పి మనం ఆయన్ని తీసుకురాము. మినిస్టర్ గారు కూడా నాట్ అలౌడ్. రాజీవ్ గాంధీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసి హెల్త్ మినిస్టర్ ఫ్రమ్ మంగళగిరి ఆయన ఉండేవాడు, ఎస్సీ మినిస్టర్. ఆయన కొట్టి నెట్టేశారు వాళ్ళు. నీరుకొండలో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి వెళ్ళినప్పుడు నీరుకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూడటానికి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అందరూ వచ్చారు అప్పుడు. సో సీఎం గారు చెప్పినా కూడా ఒప్పుకోలేదు, సెక్యూరిటీ ఒప్పుకోలేదు. ఓన్లీ ఎస్పీ బల్వీందర్ సింగ్ ఉండేవారు, ఆయన్ని పిలిచారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సర్దార్జీ అని ఆయన అన్నారు రాజీవ్ గాంధీ. ఇంకంతే. పుష్పరాజ్ మినిస్టర్, జే పుష్పరాజ్, ఆయన అలో చేయలేదు. సో దట్ ఈస్ ద సిస్టమ్, మనం ఏమీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అలాగే రాజ్భవన్లో చీఫ్ సెక్రటరీ గారు నేను బిహైండ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. నేను దాంట్లో డోరుకి దగ్గర నేను సెక్యూరిటీ. నన్ను అందరూ చేశారు, చీఫ్ సెక్రటరీ గారు వస్తుంది తీయండి అన్నారు. సరే అన్నాను నేను. వాళ్ళు కొద్దిగా హర్ట్ అయ్యారు, చీఫ్ సెక్రటరీ వాళ్ళంటే మరి హర్ట్ అవుతారు. బట్ సిస్టమ్ అది, సిస్టమ్. అదే మీకు నామ్స్ ఉంటే దాని ప్రకారం సెక్యూరిటీ ఇంపార్టెంట్. అంతే. ఎవరెంత ఏమన్నా నేను, ఎందుకంటే లోపల అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రెస్ తోటి. సో డోర్ తీస్తే అంత సిస్టమ్ అంత చండాలం అయిపోతుంది. సో అట్లా సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా ఉంటుందండి. డిసిప్లిన్ ఉండాలి, అలాగే మనం హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. సో భయపడటం అనేది ఇది కూడా ఒక నిదర్శనం అన్నమాట. భయపడకూడదు, భయం అనేది ఉండాలి. మీరు అన్నట్లుగా సిఎస్ వచ్చినప్పుడు మీరు నాట్ అలౌడ్ అన్నారు. అవును. తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయనతో పని ఉంటుంది కదా. అదే కదా, భయం అనేది లేదు కదా నాకు. తర్వాత ఆయన ఏం చేయగలడు, నన్ను ఏం చేయగలడు? నన్ను నేను సావటం లేదంటే చంపటం అనేది మా డ్యూటీ. సావటం ఆర్ చంపటం. ఎన్ఎస్జీ కమాండో అంటే ఇదే మీనింగ్ ఉంటుంది. మనం చెప్పడానికి మామూలుగా సెక్యూరిటీ అంటారు కానీ బట్ మీనింగ్ మాత్రం ఇది. సో అందుకే ఎవరికి భయపడరు. సో వన్ డే విల్ కమ్ టు గో అవుట్. దానికోసం భయపడకూడదు అనేది మా కాన్సెప్ట్. కానీ కొంతమంది ఆఫీసర్లు మనసులో పెట్టుకున్న తర్వాత వేధించచ్చు. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు అట్లా. అంటే వాళ్ళకి తెలుసు నా యాటిట్యూడ్, నా ఇది కూడా కాలిబారు. తర్వాత మీరు ఇంకెక్కడ చేశారండి ఐఎస్డబ్ల్యూ తర్వాత? ఐఎస్డబ్ల్యూ 13 years చేశాను మోస్ట్గా. 13 years ఐఎస్డబ్ల్యూ చేశాను. సో నాకు అసలు అదంటే ప్రాణం, అట్లా చేశాను. దెన్ డిఎస్పీ ప్రమోషన్లో డీజీపీ ఆఫీస్లో వెళ్ళాను. పిఎండి మధ్యలో రంపచోడవరం ఎపిసోడ్ ఒకటి ఉంది. రంపచోడవరం ఉంది. రంపచోడవరంలో నాకు దొరగారంటే బాగా ఇష్టం, హెచ్ఎస్ దొరగారంటే. ఎందుకంటే ఈజ్ ద గ్రేట్ ఆఫీసర్. ఆయన చూస్తేనే ఒక విధమైన ఆనందం ఉంటుంది. సో ఆయన మాకు బాస్ అప్పుడు ఇంటెలిజెన్స్ బాస్ అండి. ఇట్లా ఐఎస్ఎఫ్స్ కిడ్నాప్ చేశారు, కలెక్టర్ని తీసుకెళ్ళిపోయారు అని ఎట్లా చేయాలని ఇప్పుడు మనకి స్పెషల్ టీం పంపించాలంటే నన్ను ఇన్ఛార్జిగా పంపించారు, ఒక 5గురిని. ఆయన కూడా వచ్చారు మాతో పాటు. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్. సో దాంట్లో వైజాగ్ వెళ్ళాం, దాన్ని రాజమండ్రి వెళ్ళాం.
సో అక్కడ డిస్కషన్ నడిచింది ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అనేది. సో 5గురిలో 4 అవుట్, అంటే చేయలేమని లేకపోతే అలవాటు లేదని కొండలు ఎక్కలేమని ఇవన్నీ. ఇంకా యాజ్ ఎన్ఎస్జీ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ ఇవన్నీ టఫెస్ట్ మ్యాన్గా నేను ఐ డిసైడ్ మై సెల్ఫ్ టు గో జింగిల్ టు అది షికామణి వెపన్ ఉండదు, వెపన్ లేకుండా వెళ్ళాలి అన్నాడు. సార్ పర్లేదు సార్. ఎందుకంటే వెపన్ లేకుండా వద్దన్నారు? అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్ వస్తే చంపేస్తామని ముందే వార్నింగ్ ఇచ్చారు. ఓకే. సో అటువంటప్పుడు మనం వెపన్ ఇవన్నీ పెట్టుకుని వెళ్తే ఇదవుతుంది, ఒక రెవెన్యూ ఆఫీసర్లాగా వెళ్ళాలి నువ్వు అన్నారు. అది సరదాగా ఉంటుంది. వెళ్ళిపోయాను నేను. ఆమె పుష్పతంబి అని, పుష్ప సుబ్రహ్మణ్యం ఇప్పుడు చీఫ్ సెక్రటరీ క్యాడర్ అయితే. సో మేడం కూడా వచ్చారు. సో ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అంటే మీరు రంపచోడవరం అడవులోకి ఏ విధంగా? అడవుల్లోకి ఫస్ట్ జీప్ కొంత దూరం, అక్కడి నుంచి వాకింగ్. అంటే మీకు అక్కడ లొకేషన్ తెలియదు కదా? లొకేషను ఆడ విలేజ్ ఈ స్కూల్స్ ఉన్నాయి, గురుకులం పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో నుంచి కొంతమంది వచ్చి మమ్మల్ని గైడ్ చేశారు. చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నా పర్సనాలిటీ చూసి, మీ పర్సనాలిటీ పోలీస్ ఏఎన్ఎస్ కూడా నాకు తెలుసు అని, వాడేవాడు చంద్రమౌళి అని ఉండేవాళ్ళు లీడర్. సో వాళ్ళు నన్ను ఫ్రిస్కింగ్ చేశారు. ఏం లేదు జేబులో, పర్సు కూడా పెట్టుకోవాలి, ఐడి కార్డు కానీ అసలు ఏమీ ఉండకూడదని. కానీ నీ పర్సనాలిటీ నువ్వు ఏం వేసుకోవడం అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. మీసాలు అప్పుడు నేను స్పోర్ట్స్ మెన్ నేను అని వాళ్ళకి కన్విన్స్ చేశాను. ఎందుకు వచ్చాను అడిగాడు రెవెన్యూ ఆఫీసర్? రెవెన్యూ ఆఫీసర్ మేడంతో వచ్చాను. ఆమె అసిస్టింగ్ మేడం అన్నాను. సో మేడం కూడా అన్నారు, ఈజ్ అసిస్టింగ్ మీ, దట్స్ ఇట్ అన్నారు. సో అప్పుడు నెగోషియేట్ చేయటం స్టార్ట్ అయింది. చేసిన తర్వాత అప్పుడు ఐఏఎస్ కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాను. వాళ్ళంతా మిషన్ గన్లు, నల్ల దుప్పట్లు వేసుకొని, బాగా చలిగే ప్రాంతం కదా. సో మాకు కూడా దుప్పట్లు ఇచ్చారు. నాకు మేడం అందరికీ ఎవరైతే పోయారో ఆ చలి కోసమని ఇచ్చారు. తర్వాత భోజనం కూడా పెట్టారు, తిన్నాము. వాళ్ళని తీసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చాము. కానీ మేము వెళ్ళిన తర్వాత పాపం దొరగారు చాలా ఫీల్ అయ్యారు. మన పోలీస్ ఆఫీసర్ పోయాడు, పోలీస్ ఆఫీసర్ ఏమైనా అవుతుందేమో, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏమన్నారు అనేది మనల్ని అని ఆయన ఫీల్ అయినట్టు తర్వాత మా ఆఫీసర్స్ చెప్పారు. బట్ ఆ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ధైర్యంగా వచ్చాను. సార్, అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దొరగారు మీకు రెవెన్యూ ఆఫీసర్గా పంపారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్గా వాళ్ళు అనుమానించారు. అప్పటికి టాక్స్ నడుస్తున్నట్లున్నాయి కదా. అవును. వీళ్ళ జైల్లో ఉన్న వాళ్ళు విడిచిపెడితే మేము వాళ్ళని చేస్తాం. ఆ విషయం చర్చకు వచ్చింది. అప్పుడు చర్చకు వచ్చిందండి. చర్చకు వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి మేము యాక్సెప్ట్ చేసి వెళ్ళాం. అది లేకపోతే అసలు వెళ్ళడానికి ఛాన్సే లేదు కదా మనకి. అది బట్ పాపం డిటి నాయక్ ఎస్పీ గారు బాగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన కష్టపడి పట్టుకున్నది వాళ్ళని, ఎంతో చేజ్ చేసి చాలా చేశారు. ఆయన ఒక నక్సలైట్ని తీసుకొని మోల్డ్ చేసి వాడికి పోలీస్ లైన్లో క్వార్టర్ ఇచ్చి పెళ్లి చేసి వాడికి శాలరీలు ఇచ్చి వాడి ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకున్న వ్యక్తులు వాళ్ళు 7 అన్ఫార్చునేట్గా అప్పటికీ ఎస్పీ గారు చెప్తూనే ఉన్నారు, డిటి నాయక్ గారు, డోంట్ గో అని ఆల్ కలెక్టర్కి కానీ అందరికీ చెప్పారు. నేను ఇగ్నోర్ చేసి ఎస్పీ గారిని ఆ కుర్రాలు వీటి గురించి, ట్రైబల్ డెవలప్మెంట్ గురించి అని వీళ్ళు లోపలికి వెళ్ళి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి. దట్ ఈస్ ద సాడ్ ఇన్సిడెంట్. మీరు వాళ్ళ చెరలో ఎన్ని రోజులు ఉన్నారండి? చెరలో ఓన్లీ 1 డే అండి, అంతే. 1 డే. ఇక నైట్కి వెళ్ళిపోదామని అనుకుంటే వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ మనకి పోలీసులకి ఇచ్చే సపోర్ట్ కంటే వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ట్రైబల్స్లో ఎక్కువ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, చాలా ట్యాక్ట్ఫుల్గా ఇంటిమేషన్ ఇస్తుంటారు, ఇన్ఫర్మేషన్స్. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత. వాళ్ళందరూ నేను ఎటు వెళ్తే అటు నా దగ్గరకు రావటం, నేను ఇన్ని చెప్పిన తర్వాత మేడం చెప్పిన తర్వాత కూడా నన్ను వాచ్ చేశారు. సో ఆఫ్కోర్స్ అప్పుడే మొబైల్స్ కూడా లేవు కాబట్టి, ఇటువంటి సెట్లు ఏమి లేవు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ మూమెంట్స్ చూస్తే నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక సిస్టమ్ అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను ఫీల్ అయ్యింది. సో ఆ సిస్టమ్ని అందరూ చేయాలనేది. తర్వాత పబ్లిక్ని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మామూలుగా పోలీసింగ్ అంటే పోలీసింగ్ యూనిఫామ్ పోలీసింగ్ సిస్టమ్ కాదు. అప్పుడు వెన్ దే ఆర్ హెల్పింగ్ అస్ ఆటోమేటిక్లీ మనం మంచిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆర్డర్స్ని. అంటే మీరు వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారండి అక్కడ? దాదాపు ఒక 25 to 30 మాకు విజిబుల్గా ఉందండి. అంతే. ఇంకా మీరు ఆల్రెడీ ఎన్ఐజీ కమాండ్ ట్రైనింగ్ అయ్యారు కదా, మీరు ఏమైనా ఒకసారి అంటే నేను ఒకటి అనుకున్నానండి, నన్ను చంపాలి కదా, చంపాలంటే ఎవరైనా ఒకళ్ళు ముందుకు రావాలి.
ఫస్ట్ వాడిని మాత్రం క్రూయల్గా చంపేయాలనుకున్నాను నేను. చేతనైనంత మందిని షూట్ చేద్దాం అనుకున్నాను. వెపన్ లేదు కదా, వాళ్ళ వెపన్నే వాడుకుంటాను, నాకే వెపన్ అవసరం లేదు కదా. అంతే, నేను చాలా క్రూయల్ ఒకవేళ అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే చెప్తాను ఇప్పుడే. ఎంత క్రూయల్ థింకింగ్ వచ్చిందంటే ఎవడు ముందు వస్తాడు వాడు గొంతు కొరికేద్దాం అనుకున్నాను నేను. దట్ ఈస్ ద మోట్ ఆఫ్ మీ. ఎందుకంటే ఇంత పెద్ద పోలీసుల సిస్టాన్ని ఎన్ని పెట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎవడు అడవుల్లో ఉన్నవాడు మనల్ని ఛాలెంజ్ చేస్తాడా, మన కలెక్టర్ని తీసుకెళ్తాడా, మళ్ళీ నన్ను చంపుతాడా, చంపని ఎవడు వస్తాడు ముందు. కానీ ఆ మైండ్ ఉంది నాకు అప్పుడు. అంటే ఆ మైండ్ సెట్లో వెళ్ళిపోయాను అంత, లేకుంటే ఎవరు పోలేరు. అంత క్రూయల్ థింకింగ్ ఉంది నాకు. అంటే ఎందుకంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్ దెబ్బతిండికి అనవసరం లైఫ్. కరెక్ట్, అది నేను స్పేర్ చేయలేను. చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ అది, కష్టపడటం అంతేనా. అది అంటే ఎన్ని రోజులు నడుచుకుని వెళ్ళారండి? అది దరిదాపు అక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత 7 kilometers అంత నడిచాను దరిదాపు. హిల్ మనకు దగ్గరలో ఉన్నారు వాళ్ళు. వెరీ నియర్. అంటే ముందు మనం జీప్కి వెళ్ళిన తర్వాత అదొక 30 kilometers జీప్లు వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళాము. అదే అంటే మిమ్మల్ని వాళ్ళు కేవలం చర్చలకు వచ్చినట్లుగానే భావించారు. కానీ చెప్పేసాను ఇట్లా మా మేడం ఏమన్నదంటే, నేను పోగానే మీ వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము, అది కూడా ప్రాసెస్ వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. మేము ముందు మీద డిస్కస్ చేసి ముందు మా కలెక్టర్ వాళ్ళందరితో ఎందుకంటే వాళ్ళు ఒకేసారి తీసుకెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ కలెక్టర్ ఇవ్వనంటే కాదు అనే ఉద్దేశంతో అనమాట ఇది. దాంట్లో ఒక కమాండ్ అవ్వాలనేది నా ఇష్యూ వచ్చింది. అది కానీ వాళ్ళ మేడం పట్ల కానీ మీ పట్ల కానీ ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేశారు అంతే. నాకు నవ్వు వచ్చింది, పోలీస్ ఆఫీసర్ని ఫ్రిస్కింగ్ చేయటం ఇదే అనుకున్నాను. కొద్దిగా నవ్వు వచ్చింది, అయినా కూడా సరే చేయని ఏం చేస్తారు చేసుకున్నాను అన్నాను. ఒక 200 రూపీస్ 250 రూపీస్ ఒక పెన్ను ఒక వైట్ పేపర్ పెట్టుకున్నాను జేబులు, అంతే, ఇంకేం లేవు జేబులు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనిషి మన ఫ్రిస్కింగ్ చేస్తుంటారు, మనిషిని ఫ్రిస్కింగ్ చేసి సాటిస్ఫై అవుతుంటారు. దట్ ఈస్ రాంగ్ స్టెప్ ఆల్వేస్, పోలీసుకి కానీ ఎవరికన్నా కానీ. ఎందుకంటే మనిషికి వెపన్స్ అవసరం లేదు. మనం ఏళ్ళతో చంపచ్చు, దేనితోనైనా సరే మనిషిని హిట్ చేయొచ్చు, అది మీకు తెలిసింది. అది సో ఇవన్నీ మనం పెట్టుకొని కూడా మనం ఈజీగా డీల్ చేస్తారు. అది దట్ ఇస్ రాంగ్. నవ్వు వస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది ఫ్రిస్కింగ్ అంటే ఇక్కడ వరకు చేస్తారు, సింపుల్ చేస్తారు, కిందకి పోరు, అది కింద షూలో పెట్టుకోవచ్చు అని కూడా ఉంటుంది. అంతే. అందుకని ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ వచ్చేసింది, కంప్లీట్గా స్కాన్ చేసేస్తుంది. మనం చేతులు ఎత్తుకొని ఉండాలంటే కంప్లీట్ బాడీ అంతా స్కాన్ అయిపోద్ది. సో ఏదైనా సరే వెపన్స్ కానీ ఏవైనా సరే ఎక్స్ట్రా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు. అమెరికన్ సిస్టంలో మీరు అన్నట్లుగా పోలీస్ కస్టడీకి వెళ్ళని హ్యాండ్స్ అప్ అనగా హ్యాండ్స్ డౌన్ వరకు దించకూడదు కదా. అంతే, వాడు దించితే వాడికి డౌట్ వస్తుంది. అవుట్. ఇక్కడ మన దగ్గర అసలు పెట్టేస్తారు లేదా షూట్ కూడా చేయొచ్చు వాళ్ళు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గర పోలీస్ చూస్తే షేక్ హ్యాండ్ కట్టుకుంటాడు, పాకెట్లో చేపెడుతుంటాడు. అంతే. అంటే బికాజ్ ఆఫ్ ఇల్ హెల్త్, మైండ్ సెట్ బాగాలేకపోవడం, ప్రెషర్స్. మనం ఏంటంటే ఒక టీం లాగా తీసుకోము, ఆ టీంని మనం యూటిలైజ్ చేసుకోము. ఆనాడు అహులువాలియా ఉండేవారు, శంకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, తర్వాత స్వరంజిత్ సింగ్ గారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే టీం అనగానే చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు టీంకి. ఏదైనా బయట ఆఫీసర్స్ కానీ ఎవరైనా వీఐపీలు అన్నా కానీ వెంటనే వీళ్ళు సీరియస్ తీసుకునేవాళ్ళు ఇష్యూని. సో అందుకని అందరూ ప్రెస్టీజియస్గా చేసేవాళ్ళు. ఇంటర్నవర్ గారి దగ్గర చేయని, తర్వాత ఎవరి దగ్గర చేసినా కానీ అంత వాల్యూ ఉండేది. ఆ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారండి? అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక అంటే మరి తర్వాత చాలా ఆపరేషన్ జరిగాయి, చాలా జరిగినాయి, చాలా జరిగింది. ఎక్కడ మరి వెంటనే వెళ్ళాను, నన్ను పంపించారు వెంటనే. ఎక్కడికి? అడవుల్లోకి పంపించారు నన్ను, నక్సలైట్ లాగా పంపించారు. నక్సలైట్ లాగా 2.5 months చేశాను నేను. అంటే మీరు అన్నల అవతారం కూడా ఎత్తారా? అన్నల అవతారం, రాజన్నగా వెళ్ళిపోయాను లోపల. ఎక్కడ? అడవులు ఈస్ట్ కూడా నేరుగా ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను. ఒక టీంని తీసుకుని 11 మంది టీంని తీసుకుని వెళ్ళిపోయాను అడవుల్లోకి. ఎందుకు? అక్కడ నేను ఈ సిస్టమ్ చూసిన తర్వాత అనుకున్నాను, నేను నక్సలైట్లకి ఏ విధంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారనే మా టాపిక్ మీద డిటి నాయక్ సార్ తోటి మాట్లాడితే ఆయన ప్లాన్ చేశారు. సో ఆ ఎపిసోడ్ ఏంటంటే మనము వాళ్ళని అనవసరంగా వదిలిపెట్టాం మనం అనే బాధ ఉంది కదా ఆయన. సో అది ఆయన అప్రూవల్ తీసుకొని మమ్మల్ని పిలిపించారు, కమాండో నిషికామని పంపించిందని. సో నేను వెళ్ళి అది 11 మందిని తీసుకుని వెళ్ళాను. అందరం గడ్డాలు పెంచేసాం అప్పటికే. అన్నీ ఇక గడ్డాలు పెంచి మామూలుగా గ్రీన్ డ్రెస్, రెడ్ స్టార్ విత్ గ్రీన్ క్యాప్ మీద రెడ్ స్టార్, అంత గ్రీన్ డ్రెస్ ఇంత సేమ్. వెపన్స్ మామూలు వెపన్స్ తీసుకెళ్ళాం, AK-47 ఇవన్నీ ఏం లేకుండా. సో మామూలు పాత వెపన్లు ఉంటాయి కదా అవి తీసుకుని వెళ్ళాం. కానీ పిస్టల్స్ లోపల పెట్టుకున్నాం.
సో ఒక్కొక్కళ్ళు 2 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, ఫుల్ ఎక్విప్డ్ 100 రౌండ్స్ వేసుకొని, సో రైస్ బ్యాగ్స్ ఎవరు రైస్ వాళ్ళే మోసుకొని మా రైస్ మేము మోసుకొని అడవుల్లో తిరిగాను నేను. అక్కడే వండుకోవటం, ఆడనే తినటం, ఆడనే పండుకోవటం. మరి మీకు గ్రామస్తులు గుర్తుపట్టలేదు? గ్రామస్తులు కూడా చాలా గౌరవించేవాళ్ళు. మాకు అన్న రెండన్నా అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు, మాకు గంజి పోసేవాళ్ళు, చాలా చేశారు అట్లా. అంటే మమ్మల్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు సిస్టాన్ని, మా వెపన్స్, మా మూమెంట్లు. అన్న అక్క బాగున్నారు అక్క అని చెప్పి అడిగేవడం వారిని. అంటే మీకు వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్ వాళ్ళని ఎదురుపడలేదు? ఎప్పుడు వాళ్ళే ఎదురు పెడితే ఇంకా ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ? దానికోసం వెళ్ళాము, ఎదురు పడతారు ఆ టీంకి దొరుకుతుందని. కానీ ఆ టీం ఎవాక్యుయేట్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొంతమంది ఏమో పబ్లిక్లో కలిసిపోయారు, కొంతమంది అసలు మెయిన్ బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడికి. సో అట్లా 2.5 months తిరిగాం అడవుల్లోనే. ఎన్నో కొన్ని, ఒకసారి స్నేక్ మీద పండుకున్నాను. అంటే అడవుల్లో రకరకాల ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళారు కానీ వాళ్ళు మీకు తగలలేదు. తగిలితే ఆటోమేటిక్గా అటాక్ చేసేస్తాం. వాళ్ళకి షూటింగ్ చేత కదా, అది పెద్ద మనం అనుకుంటాం వెపన్స్, కానీ మనం షూటర్స్ కదా మనం. అది మనకి ఎందుకంటే అటు కంటిన్యూటీ చెయ్యం మనం. అది ఏజెన్సీలు కొండలకు తిరగాలంటే మాతో పాటు ఒక ఎస్ఐ వచ్చి, సార్ నన్ను చంపేయడానికి తెచ్చారు సార్ అన్నాడు లాస్ట్కి వాడు. అని నేను వెళ్తున్నాను కదా నువ్వు ఎందుకు రావు అని అంటాను. సార్ నాకు అయిపోయింది సార్ మోకాళ్ళు పట్టేసి. సో ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి చాలామంది ఉంటారు. ఎందుకంటే అది రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే రాంగ్ సెలెక్షన్ జరుగుతుంది ఒక్కోసారి. ఇప్పుడు విఐపి సెక్యూరిటీ ఉందనుకోండి, విఐపి సెక్యూరిటీలో ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి, ఎన్ఎస్జి ట్రైన్డ్. ఎన్ఎస్జి ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు, కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి. అది చేయరు, అది మన వాళ్ళు. మన గ్రౌండ్స్ చేస్తారు, గ్రౌండ్ సిస్టమ్ వేరు, గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు. ఎన్ఎస్జి ఇది ఎక్స్క్లూజివ్లీ విఐపి సెక్యూరిటీ ఉంటుంది, అది సీరియస్ తీసుకోవాలి. అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి. 6 months మార్షల్ ఆర్ట్స్ మంచుకొండలో చేశాను. పర్ డే 8 hours సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే, 8 hours అంతే. నో కన్సన్ట్రేషన్స్, నో ఇది. అట్లా అటువంటి ట్రైనింగ్ చేసినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మీకు భయం అనేది ఆడొస్తుంది. మరి 2 నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు మనం బయటకు వచ్చారు? 2 నెలల తర్వాత మూమెంట్స్ లేవు. ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి, మన ఎస్ఐబి అంటే అప్పుడు ఎస్ఐబి అని లేదు, అప్పుడు ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉండేది, ఎస్ఐటి ఏదండి సంథింగ్. సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ఇదని. తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్డ్రా చేసి వదిలేరు. అంటే డిటి నాయక్ గారు మీకు గురువు అంతే. సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తాడంటే అంత ఇస్తారు డైరెక్ట్గా. ఇంకంతే, ఎవరితో మాట్లాడే, ఎవరిని మన ఏదైనా డిటి నాయక్ గారు కానీ దొర గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు, కమ్యూనికేట్ చేయరు, ఫార్వర్డ్ చేయరు. ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్. అది అందుకు మేము అదే అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి. అది మనం శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు, కానీ డ్రైవర్స్ ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు. లేదండి, యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్. విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్. వాడే వెపన్ ఏంటంటే కారు, వెహికల్ వెపన్ వాడిది. ఏ విధంగా గుద్దాలి, ఏ విధంగా బ్రేక్ వేయాలి, సిస్టాలన్నీ ఎన్ఎస్జీలు నేర్పిస్తారు. అది ఎన్ఎస్జీ పోతే తెలుస్తుంది, బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు. అది అంటే ఆ డ్రైవర్ సిస్టమ్ ఎలా ఉంటుంది? డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు, వాడి వెపన్ అనేది వెహికలే. ఒకవేళ సడన్గా వెహికల్ పెట్టాడు, వెహికల్ ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు. అంబాసిడర్ అనుకోండి, ఇంజిన్ ముందు ఉంటుంది కానీ వెనక హిట్ చేయి, ఇట్లా అనమాట. సో కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి, అంతేగాని విఐపిని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ఇట్స్ ట్రాపింగ్. సో డ్రైవరు స్టెప్ చాలా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ కొట్టాలి. ఎందుకండి? అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇంజిన్ అయితే వెయిట్, ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు అయిపోద్ది. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో. ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకున్నప్పుడు, ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే. లేకపోతే 90-80 km స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎన్ఎస్జీలో. అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు. 80 km స్పీడ్, మీకు ధైర్యం ఉందని అన్నాను. నాకు ఉందే ధైర్యం, ఒక పద నువ్వు చేస్తే ఇద్దరం చేస్తాం కదా, నువ్వు నేను చేస్తాం కదా, కూర్చో అన్న. కూర్చుంటాను నేను అన్న, కూర్చోబెడితే చూసి 90 km స్పీడ్లో ఎంఎస్డన్ని టర్నింగ్ తీసుకున్నాడు. సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు. అది ఎవరు మనం ఊహించం. అంటే తెలిసి తీసుకోవడం అనేది, తెలియక యాక్సిడెంట్లు తీసుకునేది వేరు, బట్ తెలిసి 2-3 సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో డ్రైవర్ సబ్జెక్ట్ ఎంత ఉందా అని ఎంతమందికి తెలుసండి అది. చాలా
అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఉంటుంది. అంటే అదొక్కటే కాకుండా ఇంకే 2-3 పాయింట్లు చెప్పండి. డ్రైవర్ పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు. వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు. ఈపీ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు. ఎప్పుడైతే మీరు వారి పర్ఫెక్ట్ ట్రైనింగ్, పర్ఫెక్ట్ కోచింగ్, గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటమో, టర్నింగ్ తీసుకోవటమో, ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళవాలి. అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి? టు సేవ్ ది విఐపి. ఇది ఇంపార్టెంట్. సో మనం అనుకుంటాం ఓన్లీ కమాండోలు వీళ్ళు అనుకుంటాం. మనం కమాండోలు ఓకే, కానీ కమాండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు విఐపి నడిపించేది వాడు. అది మనకి తెలియాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను రాజంపేట వస్తున్నాము. రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బోదల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు. నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్. సో ఆయనతో వస్తున్నాను. సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం, తర్వాత మధ్యలో చనిపోయాడు అతను ఎస్కాట్ 1, నేనేమో వేపుతున్నాను. నాకు చూసేసాను. సడన్గా చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా. ఇవన్నీ బోధలన్నీ రోడ్డు మీద వేస్తారు. ఎవరు ప్రివెంట్ చేస్తే లేదు కదా. సో ఆ లారీ మీదకి వచ్చేస్తుంది, వాడికి స్లిప్ అయిపోయింది. ఆ మూమెంట్లో మనము విఐపి కార్లో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు. అయ్యే లోపల ఎస్కాట్ 1 తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశాడండి. అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు, మైసూర్ రెడ్డి గారు కూడా. అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు. సో గ్రేట్ కదా అది. ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి. ఇది బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. అంటే లారీ వచ్చేసి దాని కర్మగాలి లేకపోతే మన కర్మగాలి వచ్చి గుద్దినా కానీ ఎస్కాట్ 1 వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్. ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా? డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు. ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు. అంతే. వాడు చనిపోతే వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను. హోమ్ మినిస్టర్ గారు చనిపోయాడు కదా శిఖామణి అన్నాడు. పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్, అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న. ఓకే ఇచ్చాను అన్నాడు. అంతే. చనిపోయిన తర్వాత ఉత్తమ సేవ పథకం వచ్చింది ఆడికి, రామిరెడ్డిని అతనికి. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. సార్ అటువంటి తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత సేమ్ ఇంటెలిజెన్స్లో కంటిన్యూ అయ్యానండి. కంటిన్యూ చేశాను అక్కడనే. చేసిన తర్వాత విఐపీలు వీళ్ళందరూ చేసుకోవటం. హోమ్ మినిస్టర్ దగ్గరికి, మైసూర్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్స్పెక్టర్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ ఎపిసోడ్ కాగానే మరలా నేను అంబర్పేట సిపిఎల్కి వెళ్ళాను. నేను ఒక 6 months ఎంత ఉన్నాను. వెంటనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను. డీజీపీ ఆఫీస్లో స్టోర్స్ ఇన్స్పెక్టర్కి వెళ్ళాను. సో అక్కడ ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ వచ్చేసింది. నా సీనియారిటీ నాకు రెస్టోర్ అయింది. రాగానే 5 years సీనియర్ అయిపోయాను. వెంటనే డిఎస్పీ ఇచ్చారు. డిఎస్పీగా ఇంటెలిజెన్స్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ, అవుటర్ సెక్యూరిటీ చూసేదానికి వచ్చింది. ఇన్నర్కి వెళ్ళలేదు నేను. సో అట్లా చూస్తూ వెంటనే డిఎస్పీ పిఎండ్ఎల్గా డీజీపీ ఆఫీస్కి వచ్చాను. కానీ చంద్రబాబు నాయుడు గారు మీద అలిపిరి దాడి జరిగినప్పుడు మీరు లేనండి. అప్పుడు అలిపిరి దాడి జరిగినప్పుడు అందరూ రకరకాలుగా చేశారు, కానీ అలిపిరి దాడి జరిగినప్పుడు ప్యూర్లీ మిస్టేక్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ సెక్యూరిటీ అండి. ఎవరండి? ఎవరున్నా సరే, ఎవరనేది నేను మర్చిపోయాను కూడా నేను. ఎందుకంటే విఐపికి నేను అదే చెప్పాను, సెక్యూరిటీ చేసేటప్పుడు కూడా కాన్వాయ్ అనేది ఒక సిస్టమ్ అనేది. మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఎందుకంటే వెహికల్స్ నేరో రోడ్లు ఎలా పోవాలి, వైడ్ రోడ్లు ఎలా పోవాలి, ఈ టర్నింగ్స్లో ఎలా పోవాలి, ఘాట్ రోడ్లు ఎలా పోవాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి అందులో. సో ది మిస్టేక్, దట్ రోల్ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. సింగిల్ రోడ్డే కదండి? సింగిల్ రోడ్డు కాదు, డబుల్ రోడ్ అది. 3 వెహికల్ పోవు కానీ 2 వెహికల్ పోయే రోడ్డు అది. ఓకే. టర్నింగ్స్, ఘాట్ రోడ్డు. అప్పుడు ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ది వెహికల్ని ఎస్కాట్ 1 కవర్ చేయాలి. ఓకే. హాఫ్ ఆఫ్ ది వెహికల్ని ఎస్కాట్ 1 కవర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్కాట్ 1కే హిట్ అవుద్ది కానీ మెయిన్ కార్కి హిట్ కాదు. ఇది సిస్టమ్. అంటే ఇంకోవైపు రైట్ సైడ్ కొండలు ఉన్నాయి, అవును, లెఫ్ట్ సైడ్ అంతా ఓపెన్ ఏరియా ఉంది. ఓపెన్ కొండల నుంచి కాదు కదా కొట్టింది, ఐడియా ఉంది. కొండకి క్లాంబర్ మైన్ పెట్టారు కదా వాళ్ళు? కొండకి కాదు, ఈ సైడ్ నుంచి పెట్టారు క్లాంబర్ మైన్. ఓకే. క్లాంబర్ మైన్ కొండకి పెడితే అది కష్టం వాళ్ళకి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో హైడెన్స్ తగ్గుద్ది దానికి. కొండకు పెడితే విజిబిలిటీ ఉంటుంది కదా.
సో ఈజీగా చూస్తారు. చెట్లకి పెట్టినట్లు చెట్లు ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఉంది అంతే. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు విఐపి ఇక్కడ ఉంటాడు, లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఎస్కాట్ 1 ఎక్కడ ఉండాలి? లెఫ్ట్కి ఉండాలి. ఎక్కడ ఉంది? 25 అడుగుల దూరం ఉంది. అంటే నేను అంతా డీప్గా అబ్జర్వ్ చేసిన పేపర్ కటింగ్స్ అన్నీ తీసుకున్నాను. మహామహులు వచ్చారు, చూశాను, నేను నవ్వుకున్నా. బేసిక్ మనం మెయింటైన్ చేయమంతే, బేసిక్. ఒకవేళ మీరు అన్నట్లుగా లెఫ్ట్ సైడ్లో ఓపెన్ ఏరియా కాబట్టి లెఫ్ట్ సైడ్లో 50% ఎస్కాట్ 1 కవర్ చేయాలంటారు. 2 వైపులో ఒక థ్రెట్ ఉందనుకోండి, అప్పుడు 2 వైపుల థ్రెట్ ఉంటే అక్కడ కష్టం. అదే నేను చెప్తుంది, విజిబిలిటీ ఉంటుంది అంటున్నాను. క్లైమోర్ మైన్ అనగానే మామూలుగా భూమిలో పెట్టేది కాదు, ల్యాండ్ మైన్లా కాదు అది. క్లైమోర్ మైన్ అంటే ఇట్లా ఉంటుంది. అది ఒక గుంపుని, ఒక వెహికల్స్ గ్రూప్ని, ఒక గ్రూప్ని కొట్టే ఇదనమాట సిస్టాన్ని. సో అది సిస్టాన్ని మనకి విజిబిలిటీగా ఉంటుంది. రైట్ ఉంటే విజిబిలిటీ, లెఫ్ట్ ఉంటే చెట్లు ఉన్నాయి కాబట్టి విజిబిలిటీ లేదు. సెక్యూరిటీ చెక్ చేసేవాళ్ళు అలిపిరి మీద దాడి జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ఎవరైతే చూసారో ఎస్పీని ఎవరినో సస్పెండ్ చేయ, ఇవన్నీ వేస్ట్ థింగ్స్. కానీ అప్పటికే రోడ్ ఆర్ఓపి కూడా చేశారు కదండి. వేశారు, కానీ ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. వేస్తారు కదా. యాక్చువల్గా వీవీఐపీ మూవ్మెంట్ ముందు రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్తుంది. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా రోడ్ ఓపెనింగ్ పార్టీ ముందు వెళ్ళింది. మరి వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? వాళ్ళు ఐడెంటిఫై చేయలేదంటే వాళ్ళకి కొంతమందికి కొన్ని నాలెడ్జ్లు ఉండవు. మీరు ల్యాండ్ మైన్స్ చూస్తారు, కల్వర్స్ చూడమంటే పైనుంచి ఇట్లా వంగి చూస్తుంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? కిందకి ఏం కనిపించదు కదా. మరి అంటే నాలెడ్జ్ ఉంటే పోతారు, మురికిలో కూడా వెళ్ళిపోతారు. కాలువ ఉంటే కాలువలోకి దిగుతారు, లైక్ దిగేవాడిని పిలిపించుకుంటారు. అడేమని చూడమని స్పేర్ పార్ట్ తీయమని, అంటే జనరల్గా వెళ్తుంటారు అంతే ప్రొఫెషనల్గా. సో ఎప్పుడైతే ట్రైన్డ్ ఉన్నాడో, ట్రైన్డ్ కెనాట్ మూవ్ లైక్ దట్. వాడు మనస్సాక్షి ఒప్పుకోదు, వాడు ఒప్పుకోడు అసలు, అంతే. సో ఇది ఇంపార్టెంట్ అండి. అది మనం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో సింపుల్. మనం ఏదైతే పెద్ద చాలా చేశారు, మీకు స్టోరీ ఎంత తెలుసా? నేను నవ్వుకున్నాను ఆ స్టోరీ చూసి. కానీ ఆ తర్వాత రిపోర్టు డిటి నాయక్ గారే దానికి సిట్ వచ్చారు. కరెక్ట్. మరి మీ గురువు గారు చెప్పారా ఈ ల్యాబ్స్ అని? గురువు గారు అప్పటికి అది అయిపోయిందని. మనము ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరగగానే నేను చెప్పేసాను. అంటే నేను అనేసాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎన్ఎస్జి ట్రైన్డ్. ఎవరు నేను మాట్లాడమనండి సెక్యూరిటీ గురించి, ఎనీ ర్యాంక్. ఎందుకంటే నేను దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు. ప్రాక్టికల్గా నేను చేశాను. విఐపి వచ్చినప్పుడు కానీ అసలు విఐపి తర్వాత ఇలా జరగకుండానికి మీరు ఏమైనా సూచనలు ఇచ్చారా? సూచనలు నా సూచనలు ఎవరు తీసుకుంటారు? బట్ నేను చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్పేర్ చేయను. అసలు హోమ్ మినిస్టర్ని మీరు అవతలు జరగండి సార్ అని హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చునేవాడు నేను. చేయగలరా అట్లా? ఎవరన్నా చేయగలరా చెప్పండి. బట్ ఆయనకి కాన్సెప్ట్ ఉంది, హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారికి నేను ఏది చెప్తే అది సెక్యూరిటీ గురించి చెప్తాడనేది ఆయనకు ఉంది. అందుకని ఆయన సెంటర్లో కూర్చోబెట్టి ఇటుపక్క నేను విఐపి అంటే ఆయన సీట్లో నేను, అవతల సీట్లో ఎస్ఐ, మధ్యలో హోమ్ మినిస్టర్ కూర్చోబెట్టాడు కొన్ని ప్రోగ్రామ్స్కి ఎక్కడైతే థ్రెట్ ఉందో సిచ్యువేషన్స్. అదేం సరదా ఉంది, డోర్ దింగలు ఫస్ట్ నన్ను వేసేస్తారు. సో హ్యాపీగా. సాధారణంగా మీరు అన్నట్లు హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు లేదా విఐపి ఫస్ట్ ఒక లొకేషన్ నుంచి బయలుదేరారు. లొకేషన్లో బయలుదేరుతున్నప్పుడు వివిఐపి అనేది ఎక్స్పోజ్ అయిపోతాడు. లొకేషన్ 2కి వెళ్ళేసరికి చేంజ్ చేస్తుంటారా? కమ్యూనికేషన్ తగ్గిస్తారు, అసలు చెప్పరు. అసలు అదివరకైతే ఫస్ట్లో చెప్పేవాళ్ళు, కానీ చాలా ఇన్సిడెంట్స్ తర్వాత అసలు మానేసాం అసలు కమ్యూనికేట్ చేయడం. అంటే కమ్యూనికేషన్ కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ లొకేషన్లో వివిఐపి ఎక్స్పోజ్ అయ్యారు. అవును, సీట్ నెంబర్ 1 లేదా మీరు అన్నట్లుగా చేంజెస్లో వీళ్ళు ఆల్రెడీ ఒక ఎనిమి మెసేజ్ పంపిస్తాడు, సీట్ నెంబర్ 1 వెహికల్ కూర్చుంటారు. నేను అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా అండి, ప్రాక్టికల్ చేసిందే చెప్తున్నాను నేను. హోమ్ మినిస్టర్ గారిని కొద్ది దూరం బయటికి తీసుకెళ్ళిన తర్వాత మూమెంట్ లేని దగ్గర ఆయన దింపేసి మారుతి కార్లు కూర్చోబెట్టి కాన్వేని పంపించేవాడిని. మీరు అడగండి ఎప్పుడన్నా, మీరు యాక్సెప్ట్ చేసేవాడు ఆయన మారుతి. ఎందుకంటే నేను కూర్చుంటున్నాను కదా, సో అట్లా తీసుకెళ్ళండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా కాన్వాయ్ మీద ఉంటుంది, రెడ్ లైట్ ఉంటుంది నైట్ టైము. సో దీనికి మనం కొద్ది డిస్టెన్స్లో మనం మెయింటైన్ చేసుకుంటాం, మామూలు ప్రైవేట్ కార్లలోకి వెళ్తుంటాం. సో ఆ కాన్సెప్ట్ జనరల్గా ఎవరు చేయరు, భయపడతారు. అంటే బియాండ్ లిమిట్. బీపీ కార్ కాకుండా మామూలు కార్లు తీసుకెళ్ళి భయపడతారు, అసలు రూల్స్ ఒప్పుకోవు. కానీ మనము సేవ్ చేసుకోవాలంటే బీపీ కారు కెనాట్ సేవ్ ది పర్సన్ ఆల్వేస్. కొన్నిసార్లు మనకు ప్రివెంట్ చేస్తుంది, లేకపోతే కొద్దిగా మనకి తగ్గిస్తుంది ఇంపాక్ట్ని. బట్ ఇది మాత్రం అసలు వాళ్ళకి విజిబిలిటీ లేదు, అసలు వాళ్ళకి కనిపించలేదు.
అంత బీపీ జాకెట్స్ కింద వేసేయడం, వెపన్స్ పెట్టుకోవడం, అటు ఇటు కూర్చోవడం, ముందు పెట్టుకొని మామూలుగా మంచి కండిషన్ వెహికల్ తోటి వెళ్తూ ఉంటాం. సో అట్లా చాలాసార్లు చేశాను నేను. ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఇదే కర్నూలు వెళ్ళేటప్పుడు ఈ మహబూబ్ నగర్ కొద్దిగా మూమెంట్ ఉంది అప్పుడు. సో ఆ మూమెంట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఆయన ఆపిచ్చి, ఇక్కడ నుండి కర్నూలు టు మహబూబ్ నగర్, మన మహబూబ్ నగర్ నుంచి కర్నూలు వెళ్ళేట్టున్నాం. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, మహబూబ్ నుంచి కర్నూలు. ఆ మూమెంట్లు కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకుంటూ వెళ్తుంటే ఆ మూమెంట్స్లో నేను ఆపేసాను. చీకటి పడగానే సార్ మీరు దాంట్లో రండి సార్ అన్నాను. అంతే, యాక్సెప్ట్ చేశారు. అంటే కాన్వాయ్ దింపేశాను తీసుకున్నాను. కాన్వాయ్ మామూలుగా ముందు పోతా ఉంది. మేము ఒక 50 yards 60 yards మామూలుగా జనరల్ వెహికల్స్ లాగా వెళ్ళిపోయాం. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తెలిసిందే, అది మీకు తెలిసింది, కాన్వాయ్ని కొట్టడానికి చేస్తారు ఎవరైనా. సో మెయిన్ థింగ్. సో మిగిలిన దానికి ఒక ఇన్సిడెంట్ జరిగితే అఫెన్స్, ల్యాండ్ మైన్స్ ఉన్న కాన్వాయ్ని కొడతారు కానీ ఎవరో కార్లని కొట్టరు వాళ్ళు. ఎవరైనా అది లూజ్ చేసుకోరు. చాలా ఇంపార్టెంట్ కదా మా ల్యాండ్ మైన్స్ అనే దాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడ మిస్ కాలే ల్యాండ్ మైన్స్. ఈవెన్ మాధవరెడ్డి గారు కానీ ఎవరైనా సరే. సో అట్లా మనము అదే కారు అదే ఉండాలనేది పెట్టుకోకూడదు. అది సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ చేస్తాం. అంతే. అంటే అది మీరు తీసుకోవాలి మీ ఆఫీస్, మనం మీ ప్లేస్లో ఉన్నాయి. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ తెలుస్తుందో ఆటోమేటిక్గా మనం మన ఇష్టం వచ్చినట్టు సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాం. సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేసుకుంటాం. అదే వీవైపీ అనుకుంటారో ఫీల్ అవుతారు అనుకుంటే అట్లా నేను రాజీవ్ గాంధీ అన్న తర్వాత ఇంకా అంతకంటే పెద్ద గొప్ప వ్యక్తులు ఎవరున్నారు? రాజీవ్ గాంధీ పట్టుకున్నాను, జీప్ మీద ఎక్కిందాక నేను ఊరుకోలేదు. అంటే సెక్యూరిటీ కాన్సెప్ట్ నాకు ఎక్కువ ఉండేది దాని గురించి. ఎందుకంటే అంత కష్టపడి కంట్రీలో ఉన్న టఫెస్ట్ ట్రైనింగ్స్ అన్నీ చేశాను, ఇంకా లేవు కంట్రీలో. ఈవెన్ స్వాట్ టీమ్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా చేశాను నేను. సో స్వాట్ టీమ్ అంటే వాళ్ళు కూడా వాళ్ళు మన అప్రిషియేట్ చేశారు మన ఎన్ఎస్జీ మన దీన్ని. సో కాబట్టి మనకంటే ప్రాక్టికల్గా డ్యూటీస్ చేశాను. 13 years ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఇది. సో ఇవన్నీ కూడా మనకు ఎంతో ఇస్తుంది. సెంట్రల్ చాలామంది కర్జియా వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ కారులో నేను ఎస్కార్ట్ ఆఫీసర్ని. అంటే ఎస్కార్ట్ ఆఫీసర్ మీన్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ కాన్వాయ్. దాంట్లో కూర్చుంటే నన్ను కొంతమంది సీనియర్ ఆఫీసర్లు కామెంట్ చేశారు, నువ్వు ఎట్లా కూర్చున్నావు అన్నాడు. యూ ప్లీజ్ గో త్రూ ది బ్లూ బుక్ అన్నాను. ఎస్కార్ట్ ఆఫీసర్ కెన్ సిట్ ఎనీ వెహికల్ ఇన్ ది కాన్వాయ్. అది బేసిక్. సో వాళ్ళకి తెలియదు. అంటే ర్యాంక్స్ ఉంటాయి కానీ కొంతమందికి ఆ సబ్జెక్టు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. ఇప్పుడు మనకి అన్ని సబ్జెక్ట్ వంట సబ్జెక్ట్ అన్నీ మనకి తెలియదు కదా. సో అట్లనే ఇది చెప్పగానే వాళ్ళు కొద్దిగా హర్ట్ అయినా కూడా తర్వాత రియలైజ్ అయ్యారు వాళ్ళు. అండ్ ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ ఏమన్నారు? ఆయన ఎట్లా అంటాడు అసలు? ఆయన ఎవరు అంటానికి? ఆయన విఐపి. మనది బాధ్యత, భారతదేశంది బాధ్యత మనం తీసుకోవాలి. మనందరిలో మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మన సబ్జెక్ట్ అది. ఆయన ఎవరు అంటానికి? నో అంటానికి లేదు కదా. అబ్జెక్షన్ చేశారు. వచ్చిన తర్వాత మీరు ఎట్లా కూర్చున్నారండి, ఏంటండి అసలు ఇదేంటి, అది ఎట్లా మాట్లాడేశాడు అంటే అప్పుడు అన్నాను నేను, ప్లీజ్ గో త్రూ బ్లూ బుక్. ఎందుకంటే ఆర్గ్యూ చేయటం బాగుండదు కదా ఆఫీసర్స్ తోటి. ప్లీజ్ గో త్రూ బ్లూ బుక్ సార్. ఎస్కార్ట్ ఆఫీసర్ కెన్ సిట్ ఎనీవేర్ ఇన్ ది కాన్వాయ్. దట్ ఈస్ ద సిస్టమ్, ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ కాన్వాయ్ అన్నా. సో ఇవన్నీ కూడా బేసిక్సే, ఇవేం పెద్ద నాలెడ్జబుల్ ఇవి సబ్జెక్టులు ఏం కాదండి. సో ఇవి వాళ్ళకి కొంతమందికి తెలియక అట్లా జరిగింది అంతే. సార్ డిఎస్పీ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? డిఎస్పీ నుంచి కమాండెంట్గా ప్రమోషన్ మీద వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇక మామూలుగా నా స్టైల్ ఎక్కడ పోయినా సరే ఫెరోషియస్, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. కానీ ఇన్ వ్యూ ఆఫ్ వెల్ఫేర్ నేను చాలా ఇదిగా ఉంటాను. అంటే వైజాగ్ కమాండెంట్ ఎక్కడ చూసారండి? హైదరాబాద్ అనేది లేదు. వైజాగ్ కమాండెంట్ ఇన్ ది హోంగార్డ్ ఆర్గనైజేషన్. ఓకే. చేయగానే అది జస్ట్ 1 year చేసిన వెంటనే, 1 year కూడా కాదు, 1 year అరౌండ్ 1 year వెంటనే ఎస్పీ ఆపరేషన్స్ ఈస్ట్ గోదావరికి పంపించాను. అంటే నేను బేసిక్ అప్పుడు 87 నేను చేసిన. అప్పుడు మహానుభావుడు గోవింద్ సింగ్ గారు ఉండేవాళ్ళు. ఆయన కమండ్ యూ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఈస్ట్ గోదావరి అండ్ అదర్ థింగ్స్, యూ కమ్ అని అంటే లేదు నాదే ఉంది సార్, మీరు డీజీ గారికి చెప్పండి అన్న. డీజీ గారు డైరెక్ట్గా మాట్లాడారు. సో సుకుమార్ సార్, ఎస్ఆర్ సుకుమార్ గారు, ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇంక అప్పుడు వెళ్తాను సార్ అని హ్యాపీగా. రంపచోడవరం స్టార్ట్ అయింది. ఇంకా రంపచోడవరం అడవులు, టీములు తయారు చేయటం, టీంలకు సంబంధించిన ఎక్విప్మెంట్ చూడటం. నేను డిఎస్పీ పిఎన్ఎల్ చేశాను. పిఎన్ఎల్ దగ్గర డిఎస్పీ స్టోర్స్ చేశాను. సో ఆడున్న ఎక్విప్మెంట్ అంతా తెలుసు కదా నాకు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సంబంధించిన ఇవన్నీ, హెల్మెట్స్, ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ అక్యుములేట్ చేసుకున్నాను. 2 crores
థింగ్స్ అక్కడికి ఈస్ట్ గోదావరికి తీసుకెళ్ళగలిగినప్పుడు తీసుకెళ్ళిన తర్వాత టీమ్స్తో నేనే పరిగెట్టడం, నేనే వాళ్ళతో తిరగడం, వాళ్ళు చాలా యాక్టివేట్ అయిపోయారు టీమ్స్. తర్వాత ఏజెన్సీలు కూడా వెళ్ళిపోయాను డైరెక్ట్గా. వెళ్తే అప్పుడు డిఐజీ గారు నన్ను యూఆర్ నాట్ సపోజ్ టు గో లైక్ దట్ ఇన్ దిస్ ర్యాంక్ అని చెప్పి మళ్ళీ రిస్ట్రిక్ట్ చేశారు. జనరల్గా పోలీసులో మనం ఏమనుకుంటామంటే ఈ ఆపరేషన్స్ అనేది ఆడ లోకల్ సిఐలు ఎస్ఐలకి చెప్తారు, అది వాళ్ళకి చెప్పకూడదు. అది ఎప్పుడైనా ఆపరేషన్స్ స్పెషల్ టీమ్స్ని వాడుకోవాలి అంతే. ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ వచ్చినా యూ షుడ్ గెట్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్, నాట్ లీడ్ ది షో. బికాజ్ నేను ప్రాక్టికల్గా చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండవు, ధైర్యం ఉండదు. తర్వాత లోకల్లో ఉండాలి వాళ్ళు కంటిన్యూగా. సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ దేర్. సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. మనం యాక్షన్ మాత్రం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్పెషల్ టీమ్స్ లేకపోతే గ్రేహౌండ్స్ ఆర్ ఎస్ఐ ఎనీ అదర్ స్పెషలైజ్డ్ టీమ్స్ షుడ్ గో ఫర్ దట్ ఆపరేషన్. సార్ ఆ టైంలోనే మీరు కొంతకాలం గుండుతో కనబడ్డారు. ఎందుకు? అంటే స్పోర్ట్స్ చేసేటప్పుడు అట్లా అనుకుంటుండేవాడిని. అంటే అందరికీ ఒక స్టైల్ అలవాటు అయిపోయింది, మీసాలు గుండె. అందుకని మీసాలు ఉండేవి, మీసాలు ఎందుకంటే మీసాలు తీసేస్తే మరి చిన్న వాళ్ళకి కనిపిస్తానని కొద్దిగా మీసాలు పెట్టేవాడిని. ఫ్రంట్ ఆఫ్ ఎవరో అనుకునేవాళ్ళు అట్లా. పోలీస్ ఆఫీసర్ నేను చాలాసార్లు చూసా, సిక్కమ్మని గారు గుండు మొక్కుకున్నారేమో అనుకున్నా. వరకు అట్లా మార్చేవాడిని, గెటప్ మార్చారా? గెటప్ మార్చుకునేవాడిని. బట్ ఆఫీసర్స్ మాత్రం నన్ను ఎక్కడ కూడా అసలు, ఎందుకంటే నన్ను బాగా చేసుకున్నారు. రంపచోడవరంలో మీరు చేసిన టైంలో ఏమైనా దళాలు మీకు ఎదురుపడ్డాయా? దళం ఎదురుపడలేదు. దళాలు అప్పటికి ఎవాక్యువేట్ అయిపోయింది, ఎందుకంటే తెలిసిపోయింది వాళ్ళకి కూడా వీళ్ళు చాలా ఆపరేటివ్గా ఉన్నారు, కొంత యాక్టివ్గా ఉన్నారు, ఆపరేషన్ స్టార్ట్ చేశారని తెలిసిపోయింది. అంటే అప్పటికే పోలీస్ అప్పర్ హ్యాండ్ అయింది కదా? అప్పర్ హ్యాండ్ అయింది, అందుకే వాళ్ళు ఇక ఎస్కేప్ అయిపోయారు మన దగ్గరలే. ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళాం. ఇంటీరియర్ ప్లేస్లో ఒకరోజు అయితే వర్షం కంప్లీట్గా తడిచిపోయాం. అయినా కూడా ఏజెన్సీ చాలా మంది అప్పుడు చెప్పారండి, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా రంపచోడవరం నుండి అన్నవరం రూట్లోకి వెళ్ళారు. అవును, అది కంప్లీట్గా వాళ్ళ ఏరియా ఏజెన్సీ. అంతే, భయపడలేదు ఇప్పుడు కూడా. సరదాగా ఉంటుంది, వస్తే కొట్టచ్చులేని అనే ఇది ఉండేది ఐడియా. కాబట్టి ఎప్పుడు ఇది కాలేదు. అంటే మనం అప్పర్ హ్యాండ్ అనేది నిరూపించుకోవాలంటే మన మూమెంట్ ఉండాలి. మన మూమెంట్ లేకపోతే వాళ్ళు దే విల్ డూ దేర్ ఓన్ ఆపరేషన్స్. దాన్ని ప్రూవ్ చేయడం కోసం వెళ్ళాల్సి వచ్చింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది డిటి నాయక్ గారిని. ఆయన చాలా కన్స్ట్రక్టివ్. ఆయన ఏదో మామూలుగా అసలు మామూలుగా స్కూల్ టీచర్ లాగా మాట్లాడేసేవాళ్ళు, సింపుల్గా పోలీస్ ఆఫీసర్ లాగా కాదు, చక్కగా బ్రీఫ్ చేసేవాళ్ళు. చక్కగా ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, మీరు చేసిన వెంటనే డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేయండి, ఎవరిని కలవద్దని అట్లా చాలా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చేవాళ్ళు. మానిటరింగ్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసేవారు ఆయన, మంచి వాల్యూ ఇచ్చేవాళ్ళు. సో దానికి మేము ఫిదా, ఇక ఆటోమేటిక్గా అందరూ టఫ్గా చేసాం. అది ఆయన కూడా మమ్మల్ని లైఫ్లో ఇప్పుడు మర్చిపోడు, మేము కూడా ఆయన మర్చిపోం. అది సార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఆపరేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ అగైన్ బ్యాక్ టు ది హైదరాబాద్ అండి. ఓన్లీ 2 years చేశాను అక్కడ. సో 2 yearsలో చాలా చేంజెస్ అవి చేయగలిగా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కమాండెంట్ సిటీ చేశాను నేను. ఇది ఒక 1.5 year 2 years అంబర్పేట సిటీ అంతే చేసి వెంటనే గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, డైరెక్టర్. ఆయన అప్పుడు అడిషనల్ డీజీపీ క్యాడర్లో డైరెక్టర్ అప్ప. సో అప్పుడు అడిగారు నన్ను, మా క్లాస్మేట్ వాళ్ళ అంకుల్ అవుతారు ఆయన. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్, స్పోర్ట్స్ ఇవన్నీ. సో అప్పుడు అడిగితే ఏకే ఖాన్ గారు కూడా ఉన్నారు, ఆయన అడిగితే నేను గ్రేహౌండ్స్ కానీ ఆక్టోపస్ ఇవ్వండి సార్ అన్నాను. ఈ ఏజ్లో కూడా ఎందుకులే, నువ్వు వేరేది చేయని అప్పుడు ఇట్లా పంపించారు. సో అకాడమీకి వెళ్ళిన తర్వాత ఐ చేంజ్ లైక్ ఎనీథింగ్. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను. చాలా అసలు ఎలా ఉండాలి, ఎలా మనం డీల్ చేయాలి ఇష్యూస్ని, పోలీసులో ఎలా వాళ్ళు మోల్డ్ చేయాలి పోలీస్ ఆఫీసర్స్ని కానీ, ఇవన్నీ కూడా అకాడమీకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయటం కానీ మనం లీడ్ చేయటం కంటే ఇంప్లిమెంట్ ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడైతే అకాడమీకి వెళ్ళానో అన్నీ లెర్న్ మెనీ థింగ్స్ దేర్. సో అలా 10 years చేశానండి అప్పాలో. అంటే ఎవరికి ట్రైనింగ్ ఇచ్చేవారు? ఎస్ఐలకి, డిఎస్పీలకి, మనకి స్టేట్ క్యాడర్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్కి. వాళ్ళకి 3-4 weeksకి వస్తారు. అంటే వాళ్ళకి ఎన్హెచ్ఏ ట్రైనింగ్ ఇచ్చారా లేదా ఓన్లీ? అన్ని ట్రైనింగ్ ఇచ్చానండి, ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించాను. అంతకుముందు 6 table card అని అయ్యే నుండి పాత రోజుల్లో అది తీసేసాను నేను పోగానే. 6 table card మనకు కాదురా బాబా, ఇవన్నీ తీసేసి రన్నింగ్
తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, ఫార్ట్లెక్ రన్స్ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. అదృష్టం కొద్దీ ఉన్న డైరెక్టర్స్ గోపీనాథ్ రెడ్డి గారు వచ్చారు. ఆయన తర్వాత సాంబశివరావు గారు తర్వాత మాల్కొండ గారు తర్వాత ఈష్ కుమార్ గారు. సో వీళ్ళందరూ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ఈవెంట్స్ని యాక్సెప్ట్ చేశారు. ఎంతకి 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటే క్యారీ అని అనేవాళ్ళు. సో ఎందుకంటే నేను ఏజెన్సీలో చూశాను, నేను కొంతమంది చేయలేమనేది మీకు చెప్పాను కదా. సో అవి ప్రివెంట్ చేయాలంటే ముందు ఇక్కడ ఆఫీసర్స్కి ఇవన్నీ మనం నేర్పించాలి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మనం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి వాడికి కూడా. అంటే 10 సంవత్సరాలు ఎన్ని బ్యాచ్లు వచ్చాయండి మీ చేతులు? నేను ఉన్నప్పుడు ఒక 5000 సబ్ ఇన్స్పెక్టర్స్ ఇచ్చాను. 5000 అంటే ఇప్పుడు 5000 మంది మీ శిష్యులు ఉన్నారు. శిష్యులు 2 రాష్ట్రాలు ఉంటారు. ఎక్కడ పోయినా నేను గుర్తించకపోయినా వాళ్ళు నన్ను గుర్తించే విధంగా. ఎందుకంటే ప్రతి ట్రైనీని టచ్ చేస్తాను నేను. ప్రతి ట్రైనీని ఏం చేస్తున్నాడు చూసేవాడిని. మార్నింగ్ 5:20 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉండేవాడిని అకాడమీలో. అది కూడా మా ఆఫీసర్స్ నాకు బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ కాబట్టి నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయేవాడిని. 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోయేవాడిని. ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని సరదాగా. అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనేవాడిని. సో అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ అంటే 21 కిలోమీటర్స్ ఎంత ఉండేది వాకింగ్ చేసుకొని అక్కడ పెట్టేవాడిని టిఫిన్. సో ఇన్ దట్ వే వాళ్ళకి స్ట్రెంగ్తనింగ్, స్టామినా. ఎందుకంటే మనకి పోలీసులు ఏంటంటే ఇప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెట్టద్దు అనేది కాదు. ఇవన్నీ పరిగెడితేనే ఇంటర్నల్ వెయిన్ సిస్టమ్ ఎన్లార్జ్ అవుతుంది. దెన్ ఓన్లీ బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బాడీకి వెళ్తుంది. అప్పుడే బాడీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది బేసిక్. సార్ ఇప్పుడు పోలీస్ అనగానే ఒక ఇమేజ్, మీరు అన్నట్లు ఒక స్టామినా, తర్వాత వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది చాలామంది ఆఫీసర్లు. మీరు 5,000 మంది పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ తర్వాత కాలంలో చాలామంది పోలీస్ అనగానే కొంచెం లీన్గా ఉండడం, ఆ వాయిస్ లేకపోవడం, ఆ ఇమేజ్కి కొంచెం డ్యామేజ్ అయినట్లుగా కనిపిస్తుంది. దానికి కారణం ఏమనుకుంటారు? కారణం అంటే సెలక్షన్లో ఇప్పుడు మనం ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ అనేది కాదు ఇంపార్టెంట్, బ్రెయిన్ అన్నారు. ఇప్పుడు వరల్డ్ బ్రెయిన్కి ఉంది, బట్ ఫిజికల్ స్టాండర్డ్ కూడా ఉంది. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ 60% ఆఫ్ ది ఫిజికల్ స్టాండర్డ్స్. 60%. ఈవెన్ స్వాట్ టీమ్ తీసుకోండి, అమెరికన్ కానీ యూకేలో కానీ ఎక్కడ ఎనీవేర్. ఎందుకంటే మనిషి ఫిజికల్ స్టాండర్డ్ అనేది లేకపోతే మనం వీ కెనాట్ స్టాండ్ బిఫోర్ దీస్ ఎనిమీస్. మనం టెక్నికల్గా ఐడియాలజీ వీటన్నిటిని వాడేది, ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఇవన్నీ సెకండరీ. బట్ ఒక యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా ఏ టైంలో అయినా పోగలగాలంటే స్టాండర్డ్ కావాలి. కొంతమంది పోలీసులు చూస్తుంటే బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ చాలా మంది ఆఫీసర్లు మాబ్ కనపడితే గంటలు వాళ్ళని అడ్రస్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ 10 నిమిషాలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతమందికి ఒక లీడర్షిప్ క్వాలిటీ అనుకుంటే ఏమనుకుంటారంటే యాజ్ అన్ ఆఫీసర్ అనుకుంటారు. నా ఉద్దేశం, నా ట్రైనింగ్ ఎవరికైనా ఏ ర్యాంక్ అయినా సరే, IPS వరకు చెప్తాను నేను, యు ఆర్ నాట్ దెన్ ఆఫీసర్, యు ఆర్ ది క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్ అంట. కరెక్ట్. క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్ విల్ ప్లే ది గేమ్ విత్ ది టీమ్. పాత రోజుల్లో మహామహులు మనవాళ్ళు చేశారు, పాండవులు చేశారు, కౌరవులు చేశారు, రాజులంతా యుద్ధాలు చేశారు. అంతేగాని రాజప్రసాదాల్లో కూర్చొని యుద్ధం చేయించలేదు వాళ్ళు. కెప్టెన్ కదా అప్పుడు సిస్టమ్. తర్వాత మన ఆర్మీ ఆఫీసర్స్, సీనియర్ మోస్ట్ ర్యాంక్స్ కూడా దే యూస్ టు గో టు ది వార్ ఫీల్డ్. సో మనకేమైంది? సో మనం కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది ఆఫీసర్స్ చేశారు, నేను చూశాను, డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు సిచ్యువేషన్స్కి. సో ఆ టెండెన్సీ కంటిన్యూ కావాలి. కంటిన్యూ అయితే మీరు అడిగే క్వశ్చన్కి జవాబు అదే. కానీ ఇప్పటికీ కొంతమంది కనిపిస్తుంటారండి, అంటే పబ్లిక్తో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేరు. వాళ్ళు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటాయో, నేను ఉంటాను, గంట మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటాయి. మనం చేసి ఇప్పటికైనా ఐ కెన్ డూ అనే మైండ్గా నాకు ఉందనుకోండి, భయపడను. పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే నేను మాట్లాడలేకపోతున్నాడంటే ఆటోమేటిక్గా ఈజ్ ఎ వీక్ పర్సన్, అంతే సింపుల్. అంటే నేను పోలీస్ ఆఫీసర్ నేను మాట్లాడకూడదనే కాన్సెప్ట్ కాదు అది. పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు టాక్. ఎందుకంటే మనము వాళ్ళని మోల్డ్ చేయాల్సి వస్తుంది, ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్లో, తప్పదు అది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. నాకు యూనివర్సిటీలో ఒక ఇన్సిడెంట్ నాకు భలే నచ్చుద్ది. మేడం, అనురాధ మేడం ఎంత చక్కగా మాట్లాడి అసలు వాళ్ళు కన్విన్స్ చేసింది. అసలు వాళ్ళ మైండ్ సిస్టాన్ని మార్చింది. యాక్చువల్గా మీరు యూత్ కదా, తెలియక మీరు వెళ్తారు బాబు, మీరు కానీ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఫ్యూచర్లో మీరు చేసే హైయర్ స్టడీస్కి కానీ ప్రతిదానికి కూడా అబ్జెక్షన్ ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పారు. ఒక స్కూల్ టీచర్గా చెప్పారు యాజ్ అన్ IPS ఆఫీసర్. అట్లా మనము మాట్లాడకపోతే తెలియదు అది.
ప్రజెంట్ సినారియోలు ఎవరు చెప్పగలరు, బ్రీఫ్ చేయగలరు. అది సార్ అప్పాలో 10 సంవత్సరాలు చేశాను. పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఈ బైఫర్కేషన్ వచ్చింది కదా, బైఫర్కేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా అన్నీ రెడీ అయిపోయాను రిటైర్మెంట్కి. కానీ లక్కీగా మళ్ళీ నాకు స్టడీస్ అంతా అక్కడ చేశాను కాబట్టి ఒంగోలులో. సో అక్కడి నుంచి నన్ను ఈ బైఫర్కేషన్లో పంపిస్తే అడిగారు. అప్పుడు జేవి రాముడు గారు డీజీ గారు, సార్ని పోయి కలిశాను. కలిస్తే వార్షికామణి ఎక్కడ ఇవ్వమంటావు పోస్టింగ్ అన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మీ ఇష్టం సార్, ఎక్కడ ఇచ్చిన నేను చేస్తాను సార్ అన్నాను. బట్ ఆయన సెలెక్ట్ చేశారు నన్ను. నీ ఎక్స్పీరియన్స్ విజయనగరం నీడెడ్, కాబట్టి పీటీసీ విజయనగరం వెళ్ళండి అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. సో ఆయన ఇచ్చారు. కానీ వెంటనే డీజీ గారు దిగటం, కొత్త డీజీ రావటం, కొన్ని గ్యాప్లు జరిగినాయి హోమ్ మినిస్టర్ ఆఫీస్లో. సో సాంబశివరావు సార్ వచ్చారు. ఆయనకి చెప్పాను, సార్ ఇట్లా జీవో వచ్చింది, అంత వచ్చింది, నాకేమో ఈ మంత్ రిటైర్మెంట్ అనగానే వెంటనే ఆయన వితిన్ అవర్స్లో ఆర్డర్ ఇచ్చాడు ఆయన, సాంబశివరావు గారు. జేవి రాముడు గారు మహానుభావుడు ఇచ్చిన ప్రపోజల్ని వీళ్ళు ఆపిపెట్టారు సార్ వీళ్ళు అని అన్నాను నేను. వేరియస్ రీజన్స్, అదే ఉంటాయి వాళ్ళ సొంత ఎజెండాల కొద్దీ నన్ను వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి అరిసాడు. వితిన్ 2 అవర్స్లో హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీ జీవో వచ్చిందండి, మీరు పోయి జాయిన్ కండి అని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ అకాడమీలో జరిగినాయి, అకాడమీలో చేసినవి, అకాడమీలో ఉన్న నాలెడ్జ్ని అంతటినీ అక్కడ ఇంప్లిమెంట్ చేశాను విజయనగరంలో. 20 years వర్క్ని 2 yearsలో కంప్లీట్ చేశాను. నాకు తెలుసు 2 years నా సర్వీస్ అని. సో అక్కడ అసలు రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. అందరు మీన్స్ కలెక్టర్ కూడా, కలెక్టర్ నుంచి చిన్న ర్యాంక్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. కలెక్టర్ గారు నేను జస్ట్ అడిగాను, సార్ ట్రైనింగ్ సెంటర్ ఒకసారి డిస్ట్రిక్ట్ ఎస్పీని అడిగాను నేను ఫైరింగ్ కోసం అని. అడిగితే మా ఫైరింగ్ ఉందండి, ప్లీజ్ పుట్ యువర్ ట్రైనింగ్ ఫైరింగ్ ఆఫ్టర్ 1 week అన్నారు. అప్పుడు నేను హర్ట్ అయ్యాను నేను. ఎందుకంటే అప్పాలో నేను నిద్ర లెగిస్తే ఫైరింగ్ అనేవాడిని, నిద్ర పోయేటప్పుడు ఫైరింగ్ అనేవాడిని, మధ్యలో అనేవాడిని, మధ్య రాత్రుల్లో పోయి చేసేవాళ్ళం. ఎందుకంటే మనము ఇర్రెగ్యులర్ టైమింగ్లు చేస్తేనే అది కరెక్ట్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మనం ఆ సిచ్యువేషన్స్కి మనం రియాక్ట్ కాగలం. ఏదో మార్నింగ్ ఈవినింగ్ అది రొటీన్ చేశాను. వెంటనే ఇట్లా చెప్పాను నేను. చెప్పగానే ఆయన ఎట్లంటే సర్లేండి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను కలెక్టర్ని కలిశాను. సార్ ఐ నీడ్ ఫైరింగ్ రేంజ్ అన్నాను. అదేంటండి చాలా ఫైరింగ్ రేంజ్ ఉంది, అది మెంట్ ఫర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సార్, నాట్ ఫర్ ట్రైనింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్కి ఎక్స్క్లూజివ్ ఉండాలని వివేక్ యాదవ్ ఐఏఎస్ ఉండేవారు, వారిని రిక్వెస్ట్ చేశాను. చేసి కన్విన్స్ చేసి చెప్పాను, ఎక్స్క్లూజివ్ ఉండాలి సార్, రెగ్యులర్గా మేము చేస్తుంటాము ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో అనగానే ఆయన కన్విన్స్ అయ్యాడు. వెంటనే 15 acres ల్యాండ్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చారండి? విజయనగరం మన నెల్లిమర్రి కొండలు ఇచ్చాడు. ఒక కొండ ప్లస్ ఇది ఇట్స్ ద హిస్టరీ. ఏ ట్రైనింగ్ సెంటర్కి ఇంతవరకు లేదు 15 acres, ఈవెన్ మన అప్పా కూడా లేదు, ఎనీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ గారు పీటీసీసీ లేదు ఎక్సెప్ట్. కొండల్లో మీరు ట్రైనింగ్ లేదు, మన ఇష్టం అది ఇచ్చాడు. మళ్ళీ 20 lakhs పెట్టి అప్రోచ్ రోడ్డు కూడా వేయించాడు ఆయన రిక్వెస్ట్ చేస్తే. అంటే కన్విన్స్ చేయాలి మనం అంతే సబ్జెక్ట్కి. చేస్తే వెంటనే ఆయనతోనే టెస్ట్ ఫైర్ చేయించాను. ఎస్పీ గారు, డిఏజీ గారు అందరూ విజిట్ చేశారు. అది అంటే అప్పుడున్న టీంకి ఎలాగ ట్రైనింగ్ ఇచ్చేవారు? టీమ్స్కి ఇక డైరెక్ట్గా 30 members ఒక్కొక్క స్క్వాడ్కి తీసుకెళ్ళి కొండలకి ఎక్కించామండి పైకి ఫస్ట్. ఆ కొండలు ఎక్కినప్పుడు వాళ్ళకి స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్ అయినప్పుడు ఉండే పవర్ ఏది ఉందో ఆ పవరే యూజ్ఫుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. సో అట్లా వాళ్ళ ఇంటర్నల్ పవర్ని తీయాలంటే ఇంక అదే వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్. సో ఫస్ట్ సఫర్ అయ్యారు కానీ ఆఫ్టర్వర్డ్స్ ఇదయ్యారు. ఆ తర్వాత కలెక్టర్ స్థలం ఇచ్చిన తర్వాత మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటూ ఒక సోషల్ సర్వీస్ చేయాలనేది బీపీఆర్ ఇండి రూల్ ఉంది ఒకటి. ఓకే, సోషల్ సర్వీసు ఒక నియరెస్ట్ స్కూల్ని అడాప్ట్ చేసుకోవాలి, నియరెస్ట్ పబ్లిక్ని మనం సపోర్ట్ చేయాలి ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి అసలు, కానీ ఎవరు మెయింటైన్ చేయరు. బట్ నేను బీపీఆర్ అండ్ ఎక్స్పర్ట్ చేసిన, ఎందుకంటే ఈష్ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఈష్ కుమార్ గారు అప్పుడు డైరెక్టర్ ఉండేవారు. సో వారు ఆయన ఎక్స్పర్ట్ ఇన్ ది బీపీఆర్ అండ్ సబ్జెక్ట్స్. సో ప్రతి సబ్జెక్ట్ని చాలా క్షుణ్ణంగా ఆయన ఉండేవాడు. ఈష్ కుమార్ గారు అంటే అందరికి భయం అట్లుంటుంది, కానీ బట్ నేను చూసిన ఆయనలో సబ్జెక్ట్ అంతే. ఎంత చెప్తాడు అసలు, అవర్స్ టుగెదర్ మీటింగ్, అవర్స్ టుగెదర్ ఎక్స్ప్లెయినింగ్ చేస్తాడు. అట్లా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఇది చదివాను. చదివిన తర్వాత ఫస్ట్ 600 మంది ట్రైనింగ్స్ ఉన్నారు రెడీగా విజయనగరంలో. సో 600 మందితో విజయనగరం అంతా క్లీన్ చేయించానండి. క్లీన్ చేయించాను. స్వీప్ నేను కూడా చీపులు తీసుకొని అందరం కలిసి క్లీన్ చేసాం ఫస్ట్ విజయనగరాన్ని.
అక్కడ క్లిక్ అయింది నాకు. అక్కడి నుంచి ఇక అసలు పాలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎనీ పర్సన్ పీటీసీ అనేది అప్పుడు చూసారు వాళ్ళు. అప్పుడు దాకా పీటీసీ అనేది ఎవరో వస్తారు పోతారు అనుకున్నారు అది. సో అక్కడ అంతమంది వరకు చాలా మంది వచ్చేవారు కానీ ఎవరికి తెలియదు. ఆ చింతల వలస అంతే. అది బెటాలియన్, ఇదేమో ఎస్పీ ఆఫీస్ లోపలే ఉంటుంది. అసలు మనకి ఎగ్జిస్టెన్సీ లేదు ఆడ. సో నేను వచ్చిన తర్వాత అసలు ఆ ఎస్పీ ఆఫీస్ కంటే మన పీటీసీకి ఎక్కువ ఇది పెరిగింది. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. తర్వాత సీఎం కూడా మన పీటీసీ గ్రౌండ్లోనే ఇది అయ్యేవాళ్ళు, ల్యాండ్ అయ్యేవాళ్ళు. సీఎం హెలిప్యాడ్ అక్కడ ఉండేది. సో అట్లా మనకి పెరిగింది. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ప్రతి వ్యక్తి ప్రతి విఐపీలు కూడా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ విజిట్ సాంబశివరావు డీజీ గారిని రిక్వెస్ట్ చేయగానే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన గైడ్లైన్స్ ఇచ్చారు. ఇదేంది ఇట్లుందంటే నేను అన్నాను, సార్ ఈ పీటీసీ కదా సార్, త్రూఅవుట్ స్టేట్ ఇలాగే ఉంది సార్ అన్నాను. అంటే ఆయన కన్విన్స్ అయ్యాడు, ప్రాబ్లం చూసాడు. ఇవన్నీ చూసిన తర్వాత స్టేట్ మొత్తానికి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి 1 డేలో శాంక్షన్ చేశాడు అన్నమాట. ఒక్కొక్క పీటీసీ 4 పీటీసీలకి 4 కోట్లు, మిగిలిన డిటీసీ బీటీసీ ఇవన్నిటికి కూడా 50 lakhs ఇచ్చారు. సో ఆ విధంగా మళ్ళా ఆయన ఇవన్నీ డెవలప్ చేసి మళ్ళీ 4-5 monthsకి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చారు. జిల్లాకు బాగాలేదు కానీ పీటీసీకి వచ్చాడు. వీఆర్ లక్కీ ఇన్ దట్ వే. సో ఆయన చూసిన తర్వాత ఇంప్రెస్డ్ ఎలా అంట ఆయన యొక్క, అంటే మనం అకాడమీలో ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ వీళ్ళందరి దగ్గర నేర్చుకుంటారు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర. సో వాళ్ళు ఏం నేర్పించారో వాళ్ళు ఏం చేశారో దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇన్ దట్ వే ఐఎమ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ దేర్. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? సో అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోయానండి. ఆఫ్టర్ అక్కడే రిటైర్ అయ్యాను. కలెక్టర్ గారు చేశారు నా రిటైర్మెంట్. ఫస్ట్ రష్యా కంటే ముందు అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా 1 month రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరినీ 1.5 month తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత శ్రావణ్ షిప్పింగ్స్ అనే ఉంది ఒకటి. సో దాంట్లో మన జనరల్ మేనేజర్ సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన ఎండి గారు ఆయన. సో ఆయన జనరల్ మేనేజర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డ్యూటీ ఇచ్చారు. సో అది ఒక 1 year అట్లా చేశాను. అది చేసేటప్పటికి ఈ ట్రెక్కింగ్ అనేది మైండ్ నాకు ఎప్పటి నుంచో ఉంది, చేయాలనేది. కొండల్లో మంచు కొండలు ఎక్కాలి, ఎవరెవరు ఎక్కుతున్నా నేను ఎందుకు ఎక్కకూడదు అనేది. అంటే ఏజ్ నేను ఇప్పుడు ఆలోచించను, ఇప్పుడు కూడా ఏజ్ని ఆలోచించను. సేమ్ యంగ్ పోలీస్ ఆఫీసర్ ఎట్లా చేస్తున్నా అటు చేస్తుంటాను. ఇక్కడి నుంచి ఒంగోలు, ఇక్కడి నుంచి వైజాగ్ వెహికల్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వెళ్ళిపోతుంటాను. సో అట్లా ఇవన్నీ చేయగా నేను ఇదేందుకు చేయలేనని ఆలోచించి ఎప్పుడు రష్యాకి ఎల్బ్రూస్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది యూరోప్, ఎంటైర్ యూరోప్కి. సో అది ఎక్కేదానికి నేను మొదలుపెట్టాను ప్రాక్టీస్. పెట్టిందంటే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది డ్యూటీ మానేసాను. ఇంకా మానేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ రష్యా వెళ్ళిపోయాను. రష్యాలో వెళ్ళిన తర్వాత ఓల్డెస్ట్ మ్యాన్ 61 years చేశాను నేను సక్సెస్ఫుల్గా. ఎల్బ్రూస్ మంత్స్ -30 బ్రీతింగ్ కూడా కష్టం, చాలా సఫర్ అయినా. బట్ స్ట్రాంగ్ థింకింగ్ ఉంటుంది నాకు, ఖచ్చితంగా చేయాలి ఇది. మధ్యలో ఏమైనా అయితే అది దేవుడు రాస్తాడు మనకి, ఎప్పుడు బాగోలేదని. సేమ్ హోమ్ మినిస్టర్ గారు అంటుండేవాళ్ళు, మైసూర్ రెడ్డి గారు, దేవుడు రాస్తాడా మీరేం చేస్తారు నన్ను అంటుండేవాడు కొంతమంది ఆఫీసర్స్ తోటి. సో అట్లానే మాకు కూడా చిన్నప్పటి నుంచి ఉంది, మాకేమి భయం అనేది లేదు కాబట్టి ఇంక అట్లానే ఎల్బ్రూస్ చక్కగా చేశాను నేను. చేస్తే చాలామంది డీజీ గారు కానీ చాలామంది అప్రిషియేట్ చేశారు. సో దెన్ అది అయిన తర్వాత ఐజీ ట్రైనింగ్ సంజయ్ గారు ఉన్నారు, వారు పీటీసీ అనంతపూర్కి మీరు వెళ్ళండి, ఇట్లా డెవలప్ చేయాలి. తర్వాత సెంట్రల్ కమిటీ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయడానికి బెస్ట్ పీటీసీ అనేది. వెళ్ళేటప్పటికి అంతగారు సిచ్యువేషన్ బాగాలేదు, అందుకని వెళ్ళండి నాకు చెప్తే వెంటనే వెళ్ళిపోయాను. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అందులో అక్కడ ట్రైనింగ్ చేశాను కాబట్టి 81లో ట్రైనింగ్ చేశాను. మొన్న ఈ మధ్యలో నేను అక్కడికి ప్రిన్సిపల్కి వెళ్ళి పాఠాలు చెప్తాను. లెట్ ది షో. ఇప్పుడు అనంతపూర్ పీటీసీలో టఫెస్ట్గా అసలు అనంతపూర్ పీటీసీలో చాలా మంది ఆఫీసర్లు ట్రైన్ అయ్యారండి. 89 బ్యాచ్ వాళ్ళందరూ కూడా చాలా మంది చేశారు. చాలా మంది నేనున్నప్పుడు అరుణ బోగుండ మేడం కొత్తగా అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయారు. అట్లా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా అక్కడే చేశారు మ్యాక్సిమమ్. కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో పీటీసీలో అనంతపురం అనేది నెంబర్ వన్ ఫస్ట్. బట్ ఓల్డెస్ట్ వచ్చి విజయనగరం, సెకండ్ ఓల్డెస్ట్ పీటీసీ అనంతపురం, థర్డ్ అంబర్పేట. సో ఇప్పుడు అనంతపూర్లో ఏం చేస్తున్నారు? అనంతపూర్లో అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇండోర్కి సంబంధించింది, అవుట్డోర్ సంబంధించి అప్డేషన్ మొదలుపెట్టా చేసేసి ఆల్మోస్ట్. ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ వస్తుంది కదా, దాని మీద సైబర్ క్రైమ్కి సబ్జెక్ట్స్కి మనము సైబర్ క్రైమ్ అని మనం తీసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ అనేది మనము ఏంటంటే బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనేది నా కాన్సెప్ట్. బ్రెయిన్ అండ్ బ్రాన్
సో బ్రెయిన్ ఒకటి బ్రాన్ లేకుండా పనికిరాదు. మనం అనుకునేది ఏంటంటే పోలీసులు జనరల్గా ఇప్పుడు మారిపోయింది, బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు అనుకుంటున్నారు, కానీ దిట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టెప్. ఫిజికల్ స్టాండర్డ్ లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్ లేకుండా మనం ఏం చేయలేం. మీరు కావాలంటే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది వరల్డ్ పోలీసింగ్. ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఇమేజ్ అనగానే పోలీస్ అంటే ఎస్ చూడగానే ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి. మనలో మనకి స్ట్రాంగ్నెస్ లేకపోతే ఏముంది, వరకట్టు నెట్టేస్తాడు, వెళ్తూ కూడా నేర్చుకున్నాడు. బ్రెయిన్ ఒకటి కాదు కదా కేసు పెడతారు, నడుచుద్ది, అది ఇప్పుడు నడుచుద్ది, సాక్ష్యాలు ఉండాలి, ఇవన్నీ రకరకాలు ఉండాలి. కానీ స్పాట్లో ఫేస్ చేసేది వీక్ పర్సన్. సో ఆ వీక్నెస్ అనేది పోవాలి పోలీసులో. కాబట్టి అందరూ కూడా హెల్తీగా యాక్టివ్గా ఉండాలనేది నేను అందరికీ చెప్తుంటాను. నేను అది లేకపోతే పర్సనల్ లైఫ్ కూడా యూ కెనాట్ లీడ్ ది షో. పర్సనల్ లైఫ్ ప్రతి వాళ్ళు ఎంత డీప్గా చెప్తానంటే పేరెంట్స్ని ఈజ్ ద టాప్ ప్రియారిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. పేరెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. అంతే, వాళ్ళు చూసుకోండి, ఆటోమేటిక్గా గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. సార్ ఇప్పుడు ట్రైనింగ్లో అవుట్డోర్ ట్రైనింగ్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారండి? ఎందుకంటే చాలా కేసులు అంటే బయటే కనిపిస్తుంటాయి, మీ ఇండోర్ కనుక. అవును, అవుట్డోర్లో ట్రైనింగ్లు ఎందుకంటే వీళ్ళకి మనకి వచ్చే ఇప్పుడు అంత బుక్ కీపింగ్ ఎక్కువ, స్కూల్స్ బ్రాటప్ కూడా తక్కువ, మార్నింగ్ మనం ప్రాక్టీసులు లేవు, పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది. సో అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ పాస్ అయ్యి పోలీసులోకి ఇచ్చేస్తారు. పోలీసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ వీక్నెస్, వాళ్ళ ఇది యాటిట్యూడ్స్ అన్నీ కూడా మారాలంటే చాలా టైం పడుతుంది. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ కొంతమంది ఆ విధంగా మార్చుకోలేక మీకు అలా కనిపిస్తుంది. మార్చుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కొంతమంది మార్చుకుంటారు. పోలీసులు రంగలేసి మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా దే విల్ మెయింటైన్ దాట్. అంటే బయట పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అన్నట్టు. పబ్లిక్తో ఇంటరాక్ట్ కావాలంటే అది మనం ఫస్ట్ ట్రైనింగ్కి మన దగ్గరకు వచ్చినప్పుడు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అసలు వీళ్ళే బేసిక్ పోలీసు, నాట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కాదు, మెయిన్ వీళ్ళిద్దరు కానిస్టేబుల్ని మనం కానీ మంచిగా ట్రీట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా విల్ వర్క్, విల్ హ్యావ్ వ్యాస్ట్ నాలెడ్జ్, వ్యాస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కానిస్టేబుల్స్కి. సో అది మనం గుర్తించట్లేదండి, అది గుర్తిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానిస్టేబుల్స్ మనం హోంగార్డ్ అనుకుంటాం, హోంగార్డ్ కరెక్టే. నేనంటే ఏమంటానంటే హోంగార్డు కానిస్టేబుల్ ఎస్ఐ అనేది కాదు, ఒక మానవుడి పొజిషన్ ఏంటి, వాడి ఫిజికల్ స్టాండర్డ్ ఏంటి, మెంటల్ యాటిట్యూడ్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని యూ టేక్ వర్క్స్. సార్ మీరు చెప్తున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కి బేసిక్ పిల్లర్స్ లాంటి వాళ్ళు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ. పోలీస్కి ఇమేజ్ పెంచాలని వాళ్ళే, తుంచాలన్న వాళ్ళే, వీళ్ళే. ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్టెడ్ ఇద్దరే ఉంటారు. ఎక్కువగా పోలీస్ మీద నమ్మకం పోవడం కానీ పోలీస్కి ఇమేజ్ పోవడానికి వీళ్ళు వే ఆఫ్ టాకింగ్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. కరెక్ట్ అది. ఫిజికల్ అన్నది మీరు అన్న బ్రెయిన్ అండ్ బ్రాన్ అవ్వచ్చు, కానీ వే ఆఫ్ టాకింగ్ అనేది మీరు ఇక్కడ మీ ట్రైనింగ్ సెంటర్ అనంతపూర్ ట్రైనింగ్ సెంటర్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ వచ్చిన కంప్లైంట్తో ఎలా మాట్లాడాలి, ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా నేర్పుతున్నారా? కంపల్సరీగా అండి. ఈవెన్ విజయనగరంలో నేను ఒక కానిస్టేబుల్ని ఎస్ఐ లెవెల్లో చూశాను, కానీ ఎప్పుడు చూడాల. ఎంతమంది కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇచ్చాము మేము, కంప్యూటర్ ఇచ్చాము, డ్రైవింగ్ ఇచ్చాము, వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అది ప్రాక్టీస్ ఇచ్చాము, వాళ్ళతోనే ఫిల్మీలు తీసాము. మంచి హ్యాబిట్ ఎట్లా ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్ ఎట్లా ఉంటుంది, పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఎక్కువగా అక్కడే మైనస్ కనిపిస్తుంటుంది. ఎస్, అది పబ్లిక్తో ఉన్నప్పుడు పోలీస్కి మీద డెఫిసిట్ వస్తుందంటే ఇక్కడ వే ఆఫ్ టాకింగ్. ఇక్కడ మనం ఒక్కటి ఇష్యూ తీసుకోవాలండి. ఎందుకంటే ఆఫీసర్స్కి మనము ఎవరైతే మెన్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ మనం పోస్టింగ్ ఇచ్చేటప్పుడు తర్వాత ఇవ్వకముందు వీళ్ళకి సంబంధించిన యాటిట్యూడ్స్ని మనం చూడాలి. వాళ్ళు కానీ బాగా లేకపోతే వాళ్ళకి బ్రీఫ్ చేయాలి. అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాం, అన్నీ మనం చాలా ఇస్తాం, వెపన్ ట్రైనింగ్ అని అవన్నీ ఇస్తాం, అన్నీ దే కెనాట్ బి ది టాప్ లెవెల్ స్టాండర్డ్స్. బట్ వాళ్ళు దే కెన్ చేంజ్ ది సిస్టమ్. మనం కానీ ఎప్పుడైతే మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చారో వాళ్ళకి కానీ మనం ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా దే విల్ చేంజ్ ది సిస్టమ్. మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు మనం కానిస్టేబుల్ అనగానే ఏమండి అని మనం అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దే విల్ ఫీల్ ప్రౌడ్, ఎస్ సీనియర్ ఆఫీసర్ వచ్చి ఏమండి అన్నాడు అనేది. సో అది ఎంతమంది అంటారు, చాలా తక్కువ అనేది. అది ఆ విధమైన యాటిట్యూడ్ కానీ మనం ఆఫీసర్స్ కానీ ఇది చేసుకుంటే మెన్ ఆటోమేటిక్గా దే విల్. అంటే ఆఫీసర్ కింద పోలీస్ మెన్కి ఏమండి అని కానీ ఏదైనా ఆఫీసర్ ఆటోమేటిక్ హ్యాపీ ఫీల్ అవుతారు, వచ్చిన వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతారు. అంతే. అంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్తో అరే తూరే మాట్లాడడానికి కారణం ఆఫీసర్ బిహేవియర్. మెయిన్ అంతే.
తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అది ఇవ్వట్లేదు ఎవరు కూడా. మీరు కావాలని చూసుకోండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఒక 50 మంది కానిస్టేబుల్స్ రిపోర్ట్ చేశారు మీ పలాని దీంట్లో, 100 మంది చేశారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం. అది కాదు కదా మెయిన్. ప్రెస్తో ఎలా మాట్లాడాలి, మన పాలిటిషియన్స్తో ఎలా మాట్లాడాలి, పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, సఫర్ అవుతూ ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడాలి. రకరకాలుగా వస్తాయి కదా మనకు. అది తక్కువగా ఇస్తున్నారు అంటున్నాను. అది తక్కువగా ఇస్తున్నారు. అది రియలైజ్ అయ్యి ప్రతి ఆఫీసర్ కానీ రియలైజ్ అయ్యి అది ఇస్తే సరిపోతుంది. మొన్న రీసెంట్గా ఒంగోలులోకి ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసే ఉంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఐపీఎస్ ఆఫీసర్ని జగదీష్ అని కుర్రాడు మన పీటీసీ అనంతపురం నుంచి వచ్చారు ఇక్కడికి. సో ఆయన్ని ఏదో స్టూడెంట్ లాగా వెళ్ళిపోతే ఇల్ట్రీట్ చేశారు. అది కరెక్ట్. అది కానీ వాళ్ళకి అసలు మళ్ళీ ఇప్పుడు మనం ఇల్ట్రీట్ చేశారని చెప్పి పనిష్మెంట్ కాకుండా వాళ్ళకి మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ పంపించాలి అందరినీ. వాళ్ళ చేంజ్ తీసుకున్నారు. ఎస్ సార్, మీరు అన్నట్లుగా ఒక ఆఫీసర్ కింద కానిస్టేబుల్కి రెస్పెక్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఆయన కూడా అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు చెప్తారు. మీరు ఆల్రెడీ యుఎస్, రష్యా లాంటి పోలీసింగ్ చూసి వచ్చారు. అక్కడ ఆఫీసర్కి కింద మెన్కి ఇద్దరు మంది తేడా ఉంటుందండి. జనరల్గా అందరూ కొలీగ్స్గా ఫ్రెండ్స్గా మూవ్ అవుతారు. అంతే. ఆ కల్చర్ మన దగ్గర లేదు కదండి. ఇక్కడ మన దగ్గర లేకపోవడానికి అదే నేను అంటుంది కారణాలు. మన ఆఫీసర్ అనగానే ఒక హై లెవెల్లో కానిస్టేబుల్. నేను అందుకని అంటే నేను మీకు ముందే గుర్తు చేశాను, ఇంటర్నేషనల్ పోలీసింగ్ కాకుండా మన ఆర్మీ గురించి కూడా చెప్పాను. మన ఆర్మీ ఆఫీసర్స్ మీరు గమనించండి, ఏ ర్యాంక్స్ అయినా వెళ్ళిపోతాయి, ఏ ర్యాంక్స్ అయినా కలుస్తారు. కొన్ని చోట్ల డిసిప్లిన్ కొద్దిగా హైరార్కీ ఉంటుంది, బట్ ఎక్కువ ప్లేసెస్లో హైరార్కీ కంటే కూడా టీం వర్క్ ఉంటుంది. మనకు ఆ కల్చర్ రావాలంటే మనం కొన్ని చేంజెస్ చేయాలి అంతే. తర్వాత వాళ్ళ యాటిట్యూడ్స్ కూడా మార్చాలి. తర్వాత బేసిక్ ట్రైనింగ్లో ఇన్హ్యూమానిటీ డెవలప్ చేయకూడదు. మనం ఏం చేస్తాము, నీకు బాగలేకపోయినా నోరు మూసుకొని వచ్చావు నువ్వు జై అట్లా అనకూడదు. నేను ఎప్పుడు అనలేదు. నేను ఈవెన్ డిఎస్పీస్ కూడా ఇంజ్యూరీ ఏమైనా అయినా కానీ ప్లీజ్ టేక్ రెస్ట్ అంటాను, వితౌట్ ఇన్ఫర్మేషన్ టు ది సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో. ఎందుకంటే ఆ రెస్ట్ ఇస్తే వాళ్ళల్లో చేంజ్ వస్తుంది ఆటోమేటిక్గా. దే విల్ రియలైజ్, అరే నేను బాగాలేదు ఆపానని. సో నెక్స్ట్ డే హీ విల్ వర్క్ డబుల్. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ ఆఫీసర్లు జిల్లాలో పనిచేసి సిటీకి వచ్చారనుకోండి, వాళ్ళు రాగానే వాళ్ళు ఇక్కడున్న పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ మెండంతా వాళ్ళకి జీ హూజార్ అంటారు, ఇక్కడ మెండంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మరి అది కరెక్ట్ కాదు కదండి. అది మనము అసలు అడాప్టబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది పోలీస్ ఆఫీసర్. అది లేదు మన దగ్గర. అడాప్టబిలిటీ ఎక్కడికి వెళ్తే అక్కడికి మనము మింగిల్ అయిపోవాలి, కలిసిపోవాలి. జనజీవన స్రవంతి అని మనం అందరికీ చెప్తుంటాము. కానీ మనము మన సిస్టంలో ఎక్కడెక్కడ పోయినప్పుడు డిఫరెంట్ సిస్టమ్లు ఉంటాయి. గ్రే హౌండ్స్ డిఫరెంట్, ఎన్ఎస్ డిఫరెంట్, లేకుంటే అకాడమీలు డిఫరెంట్, ఇట్లా ఉంటుంది. ఆ సిస్టానికి మనము పోయి కలిసిపోవాలి. ఒక విధంగా గ్రే హౌండ్స్ కానీ అకాడమీ కానీ కొద్దిగా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆఫీసర్స్ దాన్ని డెవలప్ చేయాలి, అట్లా చేయాలని చాలా వరకు డెవలప్ చేశారు. ఇప్పుడు బియాండ్ లిమిట్స్లో డెవలప్ అయింది అది అకాడమీ అనేది. సో అలాగే గ్రే హౌండ్స్ అనేది కూడా బియాండ్ లిమిట్స్, ఎవరు కూడా దాన్ని వీళ్ళ సొంత ఎజెండాలు వాడటానికి లేదు. అది కానీ ఒక ఎస్పీగా ఉన్న ఆయన డీసీపీకి వచ్చేసరికి ఆయనలో కొంచెం ఫీల్ అవుతుంటాడు. అది ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిందే వేదం, అంతే. ఇక్కడ కుదరదు కదా సార్. ఇంకొక విషయం, మీరు హోమ్ గార్డ్స్ కూడా చూసారు. ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర ఈ ఆర్డినరీ సిస్టమ్ అనేది కరెక్ట్ అంటారా? ఆర్డినరీ సిస్టమ్ అనేది ఏంటంటే ఫస్ట్ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు, కానిస్టేబులరీ ఉండేది ఎక్కువగా, అది మిస్యూజ్ అయిపోతుందని చెప్పేసి చేశారు. సో ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లో కొన్ని జాబ్స్కి, ఇప్పుడు డ్రైవరు, కుక్కు, చిన్న వర్క్స్కి వాళ్ళ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ స్టాండర్డ్స్ తక్కువగా ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దిస్ స్కిల్. కొంతమంది కంప్యూటర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఫెలో 2 కాళ్ళు లేవు వాడికి, కర్రలతోటి. అటువంటి అంటే చేసాం. మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అది రాంగ్. మీరు బట్టలు ఉతికంటే గుర్తు వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనే చేసుకుంటాను. ఎప్పుడు మిమ్మల్ని చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది చూస్తుంటామండి, అది వాళ్ళ ఇల్లులో మంచి ఫిజిక్ ఉండి బాగా చదువుకున్న వాళ్ళు బట్టలు ఉతుకుతుంటారు, డ్రైవర్ చేస్తుంటారు. ఇంకొక ఆఫీసర్ దగ్గర అసలు 8 మంది ఉంటారు. ఓన్లీ ఫిజికల్ స్టాండర్డ్ గన్మెన్ ఉండాలి అంతే. డ్రైవరు యాక్టివ్గా యంగ్ ఉండాలి, ఇద్దరే. మిగిలిన వాళ్ళందరూ మామూలు యావరేజ్ పర్సన్స్ ఎనఫ్. సో కాబట్టి ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అన్నీ. యాక్చువల్గా కానిస్టేబుల్స్ చేసేవాళ్ళు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడే హోమ్ గార్డ్స్ లెవెల్కి దించారు. లేకపోతే అప్పుడు కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 10 మంది అని 12 మంది, మీకు తెలిసింది ఐడియా.
ఏఆర్ఎల్ అంటే అక్కడే ఉండేవారు. అందరూ ఆడే ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ కూడా కొంతమంది ఆర్ఎస్ఏలు ఆర్ఏలు కూడా ఉండేవాళ్ళు. సో ఇట్లా సిస్టమ్ బెటాలియన్స్లు ఎన్నిట్లో కొన్ని చోట్ల ఈ సిస్టాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయరు, కానీ ఎక్కువ % యాక్సెప్ట్ చేస్తారు. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు చెప్తున్నారు ఎన్ఎస్జీ ట్రైనింగ్ తీసుకొని వివిఐపి లైఫ్ రిస్క్ తీసుకుని లైఫ్కి సేవ్ చేయడమే మా డ్యూటీ, వాళ్ళ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న కొంతమంది గన్మెన్లు వాళ్ళ సూట్ కేసులు మోయడానికో, వాళ్ళ డోర్లు తీయడానికో, వాళ్ళ కాఫీలు ఇవ్వడానికో చేస్తున్నారు. కొంతమంది పైరుడికారుగా మారిపోతున్నారు. అది దానివల్ల ఎలాంటి మెసేజ్ పోతుందండి? మెసేజ్ అనేది మెసేజే కాదు, నష్టం అనేది చాలా జరుగుతుంది. మెసేజ్ అనేది సెకండరీ, బట్ నష్టం జరుగుతుంది చాలా. అయ్యే ఇన్సిడెంట్లు మీకు సేమ్ మీకు ఇన్సిడెంట్ మాగుంట సుబ్బరామరెడ్డి ద గ్రేట్, అతన్ని చంపడానికి కారణం మెయిన్ అదే. గన్మెన్ సరదాగా గన్ను తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో పెట్టి లాక్ చేసుకుని సేఫ్ కస్టడీ తాళం జోలో పెట్టుకుని వీడు బయట పబ్లిక్తో మాట్లాడుకుంటూ ఆ పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడు. వీడు కూడా కొంతమంది టీలు ఇస్తా, అది సిచ్యువేషన్. కానీ ఆ టైంలో నేను ఆ ఇంటర్వ్యూ నేను చేస్తే అందులో జరిగిన ఒక ఎక్యూజ్డ్కి మేము లోపలికి వెళ్ళాం, గన్మ్యాన్ బయట మమ్మల్ని ఆపారు, ఆయన ఫైర్ ఓపెన్ చేయడంతో మేము మిస్ ఫైర్ చేసామని. అంటే ఇద్దరు గన్మెన్లో ఒక ఆయన గన్ లోన్ పెట్టాడు. లేదు, అది యాక్చువల్గా అది మీకు ఎట్ట చెప్పాడో తెలియదు. కానీ ఫైర్ ఓపెన్ చేసేది సెకండరీ. ఫస్ట్ మాగుంట సుబ్బరామరెడ్డిని తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు వీడు గబగబా పోయి రూమ్లోకి పోయి వెపన్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. ఫైర్ లాక్ ఓపెన్ చేశాడు. అంతేగాని ఫైర్ ఓపెన్ చేసింది వాడు నక్సలైట్ కానీ వాడు ఇంకెవడు చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే జరిగింది అది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను 2 ఇన్సిడెంట్లు. నా లిమిట్స్ దాటి మాట్లాడిన లిమిట్స్ 2 చెప్తాను నేను. మాగుంటకి చెప్పాను నేను, మీరు సార్ 50 మందిని మీరు తీసుకోండి, నేను ఇస్తాను మీకు పర్సనల్ ట్రైనింగ్, మీ బంధువులు కావచ్చు, మీ అసిస్టెంట్లు కావచ్చు, 50 మందిని తీసుకోండి, నేను వాళ్ళు మీకు పోలీసులు అవసరం లేదు సార్, మీ సెక్యూరిటీకి నేను ఇస్తాను అన్నాను. అంటే నాకెందులేండి శిఖామణి గారు నాకు క్లోజ్, బాగా ఒంగోలు కాబట్టి మా ఇంటికి కూడా వస్తుండేవాళ్ళు. సో మా బ్రదర్ కదా అట్లా అందరికి పరిచయాలు. అంటే అది వెపన్ బీరువాలో పెట్టాడు, నేను షెల్ఫ్లో పెట్టాడు వెపన్ ఇస్ నాట్ విత్ హిమ్. ఇంకా చాలా ఇన్సిడెంట్లు చూశాను నేను. డిక్కీలో టైర్ కింద పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా సేఫ్ సైడ్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ మనం చూసిన ఇన్సిడెంట్స్. అలాగే చెప్తాను రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్. రాజీవ్ గాంధీ గారికి ఎస్పీజీ తీసినప్పుడు అందరూ ఫీల్ అయ్యాం, మేమందరం ఫీల్ అయ్యాం. అటు రాజీవ్ గాంధీ నా బామ్మది కాదు, ఎవరైనా క్లోజ్ రిలేటివ్ కాదు, బట్ ఒక విఐపి మన దేశంలో అప్పుడున్న 70 కోట్ల ప్రజలు ఆ రోజుల్లో 70 కోట్లలో కనీసం 60 కోట్లు ఆయన అంటే ఇష్టం వెళ్ళిన ఉన్నారు. ఏమన్నా ఏ అందం చూసో కుర్రోడని ఏదన్నా కానివ్వండి ఇష్టపడిన వాళ్ళు. అటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసారు ఏంటి అనేది ఆలోచిస్తే నేను అన్నాను, సార్ రాష్ట్రంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి సార్ కంట్రీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 7 750 ఇస్తే మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు సార్ అన్నాను. అంటే మన లిమిట్స్ కాదు శిఖామణి అన్నాడు ఆయన, మా బాస్ శంకర్ రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు. అంటే నేను అంత బియాండ్ లిమిట్స్ ఆలోచించేవాడిని నేను. మీరు ఆలోచించండి, 350 మందిని 7 5 35 350 మందిని కానీ మనం ట్రైనింగ్ ఇస్తే ఎస్పీజీతే పని ఏందండి? నాలాంటి వాడికి కానీ ట్రైనింగ్ చేస్తే వాడు ఆటోమేటిక్గా వెపన్తో కూడా లేకుండా ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవాడు. గొంతు కొరుకుతారు ఏదన్నా కానివ్వండి, వెపన్ లేకుండా సెక్యూరిటీ ఇవ్వగలం 350 మందితోటి ఎక్కడికన్నా కంట్రీలో ఎక్కడ తిరిగినా కానీ. అంటే నన్ను అంటే పానీలు అన్నట్లు వదిలేసారు సార్. చెప్తే విని అట్లా కాదులే శిఖామణి మన లిమిట్స్ లేదన్నారు. సో ఇట్లా థింకింగ్ అనేది బ్రాడ్ లెవెల్కి వెళ్ళాలి. అంటే గన్మ్యాన్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు డ్యూటీ చేయాలి తప్ప, అంతే, ఇంకా మిగతా వెళ్తే నష్టం చేయకూడదు అస్సలు చేయకూడదు. దానివల్ల నష్టంతో పాటు ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇమేజ్ డ్యామేజ్ అవుద్దు, వాడు కూడా చస్తాడు కదా, గన్మెన్ కూడా చస్తాడు కదా, విఐపి చస్తాడు, గన్మెన్ చస్తాడు. అంటే అంతవరకు వెళ్ళిపోయిన ఇమేజ్ అయితే ముందు డ్యామేజ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఇమేజ్ డ్యామేజ్ అనేది నేననే హోమ్ మినిస్టర్ అనేసి డైరెక్ట్గా చూసుకోమని మీరు అట్లా కొట్టబోకండి, మీరు కడితే ఎక్కడ ఉంటారో వాళ్ళు తట్టుకోగలరా అంటే నేను అన్నా, మీకేం సార్ మీరు బాగానే చెప్తారు, ఏదో ఇన్సిడెంట్ జరిగితే నేను ఏదన్నా బండి కింద పెట్టి చచ్చిపోవాలి సార్ అన్నా నేను. ఎందుకంటే మీకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఎందుకు ఇంకా అని అన్నా. అంటే ఆయనకి అప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడు, ఏది చెబితే అది చేసేవారు ఆయన. అంటే అంత సీరియస్గా ఉండేవాడు. ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువుని కొట్టాను నేను వాళ్ళ ఊర్లో. ఎందుకంటే తాగి వాటేసుకున్నాను. మనిషిని చంపటం గన్నుతోనో లేకపోతే ఇంక బాంబుతోనని కాదు, ప్రేమ కొద్ది కూడా చంపచ్చు. ఫుల్గా తాగి ఉన్నప్పుడు వాటేసుకుంటాడు. వాటేసుకున్న తర్వాత మనిషిలో కంట్రోల్ లేదు, ఆయన డెలికేట్గా ఉంటాడు. కళ్ళని ఇట్లా వచ్చేసి భయంకరంగా అయిపోయాడు. సీన్ చూశాను నేను, ఎవరు చెప్పినా ఆగట్లేదు. అందుకని ఆటోమేటిక్గా మా స్టైల్లో మేము పనిచేసాం.
ఇచ్చి వంటి మీద చేస్తే ఊరుకొని అనేసి ఈయన అసలు పట్టించుకోలేదు హోమ్ మినిస్టర్ నేను. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు అన్నారు, మీరు ఊరుకుంటారా, వాళ్ళు ఊరుకోరని చెప్పేసాడు, వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ వాళ్ళ విజిట్లకి, వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు. విత్ ఇన్ 1 వీక్లో జరిగింది హోమ్ మినిస్టర్కి నేను ఆయన దగ్గరికి వెళ్ళంగానే. సో అంత మనము ఇన్స్టెంట్లు మనం ఆ విధంగా రియాక్ట్ కాకపోతే ఏ విధంగా పోవచ్చు. సార్ మీరు మైసూర్ రెడ్డి గారి దగ్గర ఇష్యూ చేశారు. అవునండి. వాళ్ళ అడ్డుకోవడంతో మీరు వాళ్ళని కొట్టారు. అటువంటి ఇన్సిడెంట్ ఇంకోటి చెప్పండి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. అసలు అబ్రహాం లింకన్ అనే దీన్ని ఆయన్ని ఎందుకు చంపారు? ఒక అందమైన దేశానికి అందవిహీనుడు ప్రెసిడెంట్, అది నీగ్రో అనే ఉద్దేశంతో ఒక ఆర్టిస్ట్ చంపాడు అతన్ని. గన్మెన్ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళు మామూలుగా కాఫీ లాగా వాళ్ళు డ్రింక్ తీసుకుంటారు కదా అమెరికాలో. సో వాళ్ళు కిందకి వెళ్ళారు ఆ స్టూడియోలో, థియేటర్ కాదు మామూలుగా సినిమా మొబైల్ అప్పుడు లేదు కదా మామూలు, దాంట్లో నటించే హీరో ఎవడైతే ఆర్టిస్ట్ ఉన్నాడో వాడు చంపాడు. సో మనము సెక్యూరిటీ అనే దానికి ఇదమిద్దాం, ఒక కారణం అనేది ఉండదు, ఏదైనా ఉంటుంది కారణం. ఈడు నువ్వు డెవలప్ అయితే మా ఊరు ఏమవుద్దో లేకపోతే నా ఈ బిజినెస్ ఏమవుద్దో అని చంపుతాడు, ఒకడు చంపుతాడు. వీడి వల్ల నా కుటుంబం ఇదైపోతుందని ఒకడు చంపుతాడు. వేరియస్ రీజన్స్. అసలు అంత మనం ఏమనుకుంటాం, నక్సలైట్ చంపుతారు లేదా వాళ్ళు చంపుతారు అనుకుంటాం, కానీ చంపడానికి చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. ఇవి మనం అందరం దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో దే కెన్ ప్రివెంట్ ది సిచ్యువేషన్. అది మనం చూసుకోవాలి. అది సార్ ఫైనల్గా రాజీవ్ గాంధీ గారితో చివరి సెక్యూరిటీగా ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు అది మొత్తం ఆ ఎపిసోడ్తో చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో దిగారు. మీకు ఇక్కడ అసలు విషయం చెప్పలేదు. దిగినప్పుడు నన్ను మామూలుగా రాజీవ్ గాంధీ అంటే ఆటోమేటిక్గా షికామణి అని ఉంటుంది దాంట్లో లిస్ట్లో కంపల్సరీగా. సో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము. రిసీవ్ చేసుకోగానే అందరూ వచ్చారు, సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అందరూ వచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వచ్చారు. కానీ రాజీవ్ గాంధీ గారి మూమెంట్ అనేది ఒక జస్ట్ లైక్ కమాండో లాగా ఉంటుంది. ఆయన యాక్టివ్గా టకటక వెళ్ళటం కానీ మూమెంట్లు కానీ నడవటం కానీ ఇవన్నీ కూడా. సో ఆ మూమెంట్లో ఈ నేదురుమల్లి గారు అడ్డం ఉన్నారు టీంగాను రాజీవ్ గాంధీకి మధ్యలో ఉన్నారు సీఎం గారు. చూశాను ఆయన అట్లానే ఉన్నారు. ఆయన రాజీవ్ గాంధీ ముందుకు వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. వెంటనే సీఎం గారిని పక్కకి తీశాను నేను. పక్కకి తీసి రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాను. అది సీఎం గారు అబ్జర్వ్ చేశారు. కానీ నాకు తెలియదు, నాకేం తెలుసు రాజీవ్ గాంధీకి దూరం అవుతున్నాం బికాస్ ఆఫ్ హిమ్ అనేది తెలుసు, కానీ ఒక సీఎం గారిని మనం ఎట్లానా అనేది ఆలోచించలేదు, అసలు భయపడలేదు. సీఎం గారిని పక్కకి తీసి నేను ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కాన్వాయ్ అయింది. ఇంకన్నీ సిస్టమ్ ఆ రోజంతా ప్రోగ్రామ్స్లో చాలా చోట్ల కూడా నన్ను కొట్టద్దని చెప్పాడు రాజీవ్ గాంధీ. తర్వాత ఒక స్టేడియంకి వెళ్తే స్టేడియంలో కూడా నన్ను చెప్పేశాడు, చూడదేలో సబ్కు బోల్దో మత్ మారు అని. ఇట్లా ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. తర్వాత వాడు ఎస్కాట్ నంబర్ 1 ఎవరున్నారు, జీబుకి గుద్దాడు బండిని. వెంటనే జీబు దిగి వచ్చి మళ్ళీ ఎస్కాట్ తాళం తీసుకొని జేబులో పెట్టిన వేరే ఎంపీకో ఎవరికి జేబులో పెట్టాడు. ఇది ఎవరికి బాగా నేను చెప్పిందా కానీ కిసిగిన ఏదైనా ఆపుకో జేబు మీద రకలేనా అని ఇచ్చేసాడు. సో ఇన్ని తమాషలు జరిగినాయి. సో అక్కడికి వెళ్ళాం, ప్రోగ్రామ్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఫ్లైట్ చెడిపోయింది అన్నారు. సో అప్పుడు డ్రెస్ క్లీనింగ్ అన్నీ చెప్పిన్నారు. సో తర్వాత మళ్ళీ బాగైంది సార్ అన్నారు. సో అప్పుడు ఆయనకి ఇచ్చిన బ్యాగ్ నా దగ్గర ఉంది, కీప్ ఇట్ విత్ యూ సేఫ్ అని నాకు ఇచ్చారు. ఆయన పర్సనల్ బ్యాగ్ చిన్నది ఉంటుంది. సో అది మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేశాను. సో ఆయన వెళ్ళారు, ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయారు. సో నేను వెంటనే మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాను, ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాను సీఎంని రిసీవ్ చేసుకోవడానికి. సో ఆ డ్యూటీ అయిపోయింది రాజీవ్ గాంధీ. సీఎం గారు ఎయిర్పోర్ట్లో అడిగారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, ఎరా నువ్వు ఇప్పుడు వచ్చారు అన్నారు. నాకు అర్థమైపోయింది సీన్. అంటే ఆయన హార్ష్గా అనలేదు, బట్ ఆయన అప్రోచ్ మాస్టర్ కదా, ఆయన మాస్టర్ భాషలోనే వేరే అంటూ మామూలు మాస్టర్లు అనాలి కదా మనల్ని అంటేనే. సో అట్లా అడిగితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు మైండ్ చేశాను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఏంది వీంటి తను అడుగుతున్నారని. అప్పుడు కారులో కూర్చున్న తర్వాత ఆయన అప్రిషియేట్ చేశాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డ్రైవర్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు చెప్పారు, అప్రిషియేట్ చేశారు. సార్ రాజీవ్ గారి గురించి నన్నే వాళ్ళు పక్కకి తీసుకెళ్ళారు, రాజీవ్ గారిని చెన్నైలో అట్లా చేశారు వాళ్ళు పోలీసులు అని ఆయన అన్నారు. సో అది మాత్రం లైఫ్. సార్ రాజీవ్ గాంధీ గారికి లాస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు చేశారు. అంటే మీరు ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా ఒక సీఎం పక్కగా నెట్టి వెళ్ళిన అంతా చేసిన తర్వాత ఆయన పెరంబదూరులో చనిపోవడం ఇప్పుడు ఏమనిపించింది?
అంటే బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నాకేముంది, అందరికీ బాధేసింది. నేను కూడా పరిగెత్తుకొని థియేటర్లో ఉన్నాం, అశ్విని సినిమా చూస్తున్నా, ఆపేశారు, సినిమా ఆపేసి ఇట్లా అయింది ఇట్లా ఇక వెంటనే అన్ని బ్లాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను నేను సర్క్యూట్ గెస్ట్ హౌస్కి, ఏంది విషయాలు తెలుసుకోవడానికి. వెళ్తే అంటే ఇంజ్యూరీ అయిందా అని అనుకున్నాం, కానీ కాదు, కంప్లీట్గా ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయారని ఇచ్చారు. విద్యాసాగర్ అతను ఎస్ఐ, గుప్తా అనేవాడు, నాకు బాగా క్లోజ్ అతను కూడా చనిపోయాడు స్పాట్లో. ఆయన కాళ్ళ మీద పడ్డాడు రాజీవ్ గాంధీ తలకాయ. సో ఇట్లా చూసిన తర్వాత అప్పుడు చాలా ఫీల్ అయ్యాం, చాలా అది. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం పర్మనెంట్గా అని కూడా అనుకున్నాను నేను. యాక్చువల్గా ఆయన నన్ను చూసే విధానం, నన్ను పలకరిస్తాడు, ఎక్కడైనా సరే రాజీవ్ గాంధీ పలకరించేవాడు. అదొక పెద్ద హ్యాపీ ఫీల్ అయ్యామండి. కానీ అంత సెక్యూరిటీ ఉంటుండగా అది వాళ్ళిద్దరూ ఎలాగ వచ్చారండి నల్లిని వాళ్ళందరూ? లేదండి, సెక్యూరిటీ లేదు, బేసిక్స్ మర్చిపోయారు. అనదర్ ఇస్ పర్సన్ షుడ్ నాట్ బి అలౌడ్ అండ్ ఫ్రిస్కింగ్ మస్ట్ బి దేర్. తర్వాత ఏదైతే విఐపి ట్రాక్, విఐపి రోడ్ ఏదందో ఆ రోడ్డుకి నియర్ ఉండకూడదు, నియర్ పబ్లిక్ అంతా రోడ్డు దగ్గర ఉన్నారు ఆయనకి. అదొకటి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకూడదు వివిఐపికి. ఎందుకంటే మనకు కావాల్సిన స్టెప్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎల్, అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్, ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏఎస్ఎల్ జరగలేదా? ఎక్కడ జరుగుతుందండి? లేదు కదా అది. ఎందుకంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా, షోల్డర్ టు షోల్డర్ నేను. సో అక్కడ నాకు ఆయన అడిగాడు, రాజీవ్జీ కంపల్సరా ఇక్కడే ఉండండి నైట్ అడిగండి అని అడిగాడు ఈయన ఎదురుమల్లి గారు. మే మరకతం చంద్రశేఖర్ మేడం से मिलने के అని అన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ మేడంని కలిసి డిస్కస్ చేసి వెంటనే వచ్చేయడానికి. కానీ ఈ ప్రోగ్రాం చెప్పలేదు పెరంబదూరిది. సో ఇది సడన్ ప్రోగ్రాం కాబట్టి మోస్ట్ బేసిక్స్ ఇవన్నీ ఉండిపోయింటే ప్రాణాలతో ఉంటే హ్యాపీగా. సో ఆయన బతిలాడాడు, అన్ని సర్క్యూట్ గెస్ట్ హౌస్లు భోజనం అన్ని ఆర్డర్స్, హాస్పిటల్ నుంచి ఫుడ్ గిట్ అన్నీ తెప్పించారు, అన్నీ రెడీ. బట్టలు కూడా క్లీన్ చేసి 2 బ్లోయర్లు పెట్టి ఆరిపెట్టేట్టు చేశారు. సో ఇన్ని ఫెసిలిటీస్ కలిగించారు ఆయనకి. అంటే ఎక్కువగా బట్టలు ఎక్కువగా క్యారీ చేస్తారు కదా, రెండే తేవడం. అదే మరి ఆ రోజు ఆయన ఒకటే ఒక డ్రెస్ ఉంది అంతే, సింపుల్గా ఉన్నాడు మనిషి. ఏమి అంటే ఏమైనా ఆయనకి సిమ్టమ్స్ చక్కగా ఉన్నాడు. అయితే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగాడు, బాగలేదని చెడిపోయిందని. అదొకటి. మేము ఎప్పుడు చూడలేదు ఫ్లైట్ ఎక్కడం మళ్ళీ చెడిపోయిందని దిగడం అనేది అసలు లేదు రాజీవ్ గాంధీ లెవెల్కి. సో అట్లా ఇన్సిడెంట్ అది జరిగింది. అనుకున్నాను హాయిగా ఉంచినా బాగుండేది. అంటే ఇది ఏంటంటే మనకి థర్డ్ ఐ సిస్టమ్. మళ్ళీ నేను పాయింట్కి వచ్చాను, నేను థర్డ్ ఐ సిస్టమ్. మన కంట్రోల్ మస్ట్ బి దేర్, మన కంట్రోల్ విఐపి కాదు. అలాగే వైఎస్ గారు ఎట్లా పంపిస్తారండి? నీ బావమర్దినైనా బావని తుఫాన్లో, వర్షాల్లో, చీకట్లో, గాలిలో పంపించేస్తారా? ఇప్పుడు ఉండిపోయిన ఎవరు ముసుకొని రేపు పొద్దున వెళ్ళొచ్చు అంటారు బావమర్దిని బావని. మన వ్యక్తి మనం కాన్సన్ట్రేషన్ ఉంటే నో సార్ ఐఎమ్ సారీ ఐ వాంట్ యాక్సెప్ట్ అని అంటారు. అక్కడ విఐపి కాదు, అక్కడ ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి. రాజీవ్ గాంధీ విషయంలో మరి మీరు ఎందుకు? రాజీవ్ గాంధీ గారిది అది అక్కడ ప్రోగ్రాం తెలియదు కదా, నేను అదే చెప్తున్నాను. నేను మరకతం చంద్రశేఖర్ మేడంని కలవడానికి కలిసిన తర్వాత, ఎందుకంటే ఆమె ఇందిరాగాంధీ హయాం క్యాండిడేట్, సో ఆమెతో కలిసి ఏదో డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతారని మేము అట్లా. పబ్లిక్ ప్రోగ్రామ్ మీ నోటీస్ లేదు? మా నోటీస్ లేదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే యాక్సెప్ట్ చేయడానికి నా అథారిటీ లేదా? నా అథారిటీ అంటే అసలు ఎవరు పంపిస్తారు? రాత్రులు చెడిపోయిన బండిలో పంపిస్తారు ఎవడన్నా? హెలికాప్టర్ అది ఏమన్నా కారా, లారా? క్వశ్చనే లేదు. రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఎవరు తప్పుందండి? ఎందుకంటే మీరు అన్నిటి చాలా మంచి పాయింట్. ఆ రోజు వర్షం పడుతుంది, వెదర్ బాగాలేదని రిపోర్ట్ వస్తున్నా కూడా ఆయన బలవంతంగా విఐపీ కాబట్టి చెప్పొచ్చు. ఆయన విఐపీ అండి, మనకు అనవసరం. మనకి సబ్జెక్ట్, మనకి ఆయన పబ్లిక్ కోసం వెళ్తున్నారు అంతే, అనవసరం. ఆయన పబ్లిక్ కోసం ఎవరికి వెళ్ళినది. మనమందరం ఎందుకు ఒక సబ్జెక్ట్ గురించి ఉన్నాం. అంటే సబ్జెక్ట్ మీన్స్ ఒక వ్యక్తి, ఒక మహా వ్యక్తి గురించి ఉన్నాం మనం, అంతే. క్వశ్చనే లేదాడా? ఎందుకు మనం అట్లా ఎందుకు ఫీల్ కావాలి? వెళ్ళగానే రిలాక్స్ అవటానికా? కాదు. విఐపి అనేవాడిని మనం పంపకూడదు, అంతే, మన ఇష్టం అది. దాంట్లో ఉండేదే థర్డ్ ఐ సిస్టమ్. అంటే టోటల్గా కంట్రోల్ చేసే సిస్టమ్ ఒకటి ఉండాలి. చెప్పిన తర్వాత ఎవరు మాట్లాడకూడదు. అంటే ఆ రోజు మిస్టేక్ ఎవరిదండి? అంటే ఎవరిదనేది ఇక మీకు అందరికీ తెలిసి ఇప్పుడు మనం మాట్లాడి కూడా ఉపయోగం లేదు. నేను చెప్తుంది అదనమాట. థర్డ్ ఐ కరెక్ట్ పంచలేదండి. ఒక కంట్రోల్ అనేది ఉండాలి.
ఓవరాల్గా. కానీ ఒక్కొక్కసారి వివిఐపి ఒక్కొక్కటి మాట వినరు. నేను ఇక్కడ చెప్తానండి, విఐపి మాట అండి నెంబర్ 1. సీనియర్ ఆఫీసర్స్ అంటే రెవెన్యూ కానీ అదర్ రెవెన్యూస్ వాళ్ళు వినరు, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు వినరు, ఆడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి నోవే, సో ఆడ పైలట్ ఆఫీసర్కి కూడా నోవే. అట్లా కాకుండా ఈ 5గురిని మానిటర్ చేసే సిస్టమ్ ఒకటి ఉండాలి. ఈ 5గురిని కూడా అంటే ర్యాంక్స్ కాదు, అక్కడ సబ్జెక్ట్. ఒక కానిస్టేబుల్ కెన్ ప్రివెంట్ ది ఎస్పీ డోంట్ గో టు ది నియర్ వివిఐపి అని. ఒక కానిస్టేబుల్ అంత హోల్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదు అంత హోల్డ్? మీరు జస్ట్ కంపేర్ చేయండి దానికి దీనికి. ఇస్ ఇట్ కరెక్ట్ అన్నట్టు? అది అక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఎస్. ఎట్లాలో చేస్తారండి, నేను చెప్తాను ప్రాక్టికల్గా ఎట్లాలో చేస్తారు. మీరేమనుకోవచ్చు, విఐపి అనుకోవచ్చు, విఐపీ. కానీ విఐపికి ఇప్పుడు అడిగింది ఏం సమాధానం చెప్తాం మనం? మీకు తెలుసు ఆ రోజు క్లైమేట్ బాగలేదు, అది బాగలేదు, అన్నీ తెలుసు. క్లైమేట్ బాగుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, వెదర్ రిపోర్ట్. అన్నీ అంత ఈజీగా చెప్తే ఎట్లండి బాబా, అంత ఈజీగా. విఐపి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అవును సార్ వెళ్ళాలన్నారు, సీఎం గారు వెళ్ళాలన్నారు, కరెక్టే. కానీ ఆ సిచ్యువేషన్ ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం లేదు కదా. అది కదా మరి, అది నేను అంటుంది. థర్డ్ ఐ అంటే వీళ్ళందరికీ వీళ్ళకి భయపడేవాడు కాదు, భయపడే సిస్టమ్ కాదు అది. నో కెనాట్ అలౌ, దట్స్ ఇట్. అది చెప్పగలిగే. లేకపోతే ఎప్పుడైనా సరే మీరు సింపుల్గా కొత్త సీఎం గారు ఛార్జ్ తీసుకున్నారు, ఆయన సెక్యూరిటీ సిస్టమ్ చూసారు మీరు? ఛార్జ్ తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసారా మీరు? విజయవాడలో చూసారా? హౌ యూ ఫీలింగ్? బాగానే ఉందా అంటే నా వరకు. మీరు ప్రెస్ కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే స్పెషల్గా తీసుకెళ్తారు. పబ్లిక్ ఎలా ఎంటర్ అయ్యారు, ఎట్లా ఉన్నారు, అన్కంట్రోల్డ్ టీమ్స్ ఆడ. అవును, ఆ రోజు ఇందిరాగాంధీ స్టేడియం. మరి సిస్టమేటిక్ అనిపించింది నాకు. అది పెరమతూరు గుర్తొచ్చింది నాకు, పెరమతూరు గుర్తొచ్చింది. నేను చెప్పాను కదా, గన్ అవసరం లేదు, పెన్ను చాలని. ఒక మనిషిని చంపడానికి బలమైన వ్యక్తి పెన్నుతోటి ఒకసారి అటాక్ చేసిన తర్వాత మనం ఆలోచించడానికి ఏముండదు. అది లేదా? జగన్ గారు దీనికి ఎలా చేశారంటే భయంకరంగా జరిగింది. అది వాళ్ళు విఘ్నత చేసిన వాళ్ళు, దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. అంటే మాట్లాడమండి ఎవరినైనా సరే. భయంకరంగా ఏం జరిగిందంటే, భయంకరంగా అంటే అన్కంట్రోల్డ్. మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంత స్ట్రెంగ్త్కి సంబంధించిన టీమ్స్. ఆయన మీద అభిమానంతో చాలా మంది వచ్చారు కదా. అభిమానం ఉంటే మన వ్యక్తిని పోగొట్టుకుంటామా? అభిమానం ఉంటే వ్యక్తిని పోగొట్టుకుంటామా? అందరికీ అభిమానం అనేది కాదు, ఒక సబ్జెక్ట్. నేను చెప్తున్నా, ఒక మనిషి కాదు, ఒక సబ్జెక్ట్. ఆయన్ని మనం సేవ్ చేసుకున్న బాధ్యత మనకుంది. అంటే ఆ రోజులు చాలా భయంకరంగా ఉంది, అసలు భయంకరంగా ఉంది. నేను అన్నీ అబ్జర్వ్ చేశాను, A to Z. ఎక్కడ కొన్ని చోట్ల మీకు ఫ్రిస్కింగ్ లేదు, ఎక్కడ మీకు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ లేవు, HHMD లేవు, కంట్రోల్ లేదు, పార్సల్ సిస్టమ్ లేదు. ఉన్న సిస్టమ్ కానీ ఎవడికి ఎక్కడికి ఏ సిస్టమ్ పోతున్నాడు ఎవడికి తెలియదు. ఎందుకంటే అంత రిస్క్ తీసుకుంటారు ఆఫీసర్కి? అదే కదా. అంటే అది కావాలని చేశారు జగన్ గారి మీద? కావాలని చేయడం కాదు, తెలియక. వేరియస్ రీజన్స్. నేను అంటుంది, ఇప్పుడు మీరున్నారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఆ వ్యక్తి ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కానీ ఆల్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. నేను అంటుంది, ఎప్పుడైనా సరే ఆల్ సబ్జెక్ట్ మీద ఒకటి లీడ్ చేసి, ఒకటి కాన్సన్ట్రేట్ చేసి కంట్రోల్ చేసే వ్యక్తి ఉంటే తప్ప మన సిస్టాలు బాగుండవు, ఎస్పెషల్లీ విఐపి సెక్యూరిటీ. సార్, ఇప్పుడు మీరు ఆ ఇష్యూలు మాట్లాడుతున్నారు, లూప్ హోల్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. వాటిని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి సుపీరియర్ ఆఫీసర్కి ఏమైనా మీరు రిపోర్ట్ ఇచ్చారు? నేను చెప్తే వినే ఇది కాదు కదా, కానీ అది చేయాలి కదండి. చేయాలి. నేను చేయాల్సింది చేశాను. నేను ఒక ఎంపీకి పంపించాను, నేను మెసేజ్ పంపించాను, నేను భయంకరమైన మెసేజ్ పంపించాను, మామూలు కాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ శ్రీపెరుముదూర్ అని రాశాను దాని మీద. నేనేం భయపడ్డా కదా, నాకు లేనిదే భయం, అంతే. క్లియర్గా చెప్పాను. సీఎం గారు నోటీస్ వెళ్ళింది? అది సీఎం, అది నాకు తెలియదు కదా. సీఎం గారు నోటీస్ వరకు వెళ్తే రెండోసారి జాగ్రత్త పడతారు. కరెక్టే. అసలు ఆ వెళ్ళిన వాళ్ళని కూడా ఎందుకు వదిలేరు? ఎందుకంటే ఇప్పుడు ఆయనకు చాలా పబ్లిక్ ఇమేజ్ వస్తుంది, ఆయన కూడా ఫ్రీగా వెళ్ళిపోతారు. కరెక్ట్. సో ఎంతమంది ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు? అంటే మీరు అన్నట్లుగా ఇక్కడ కుట్ర అనేది రకరకాలు జరుగుతుంటాయి. నేను అంటుంది కుట్ర జరగవచ్చు, అవేర్నెస్ లేకుండా నెగ్లిజెన్సో లేకుంటే ఇగ్నోరెన్సో అన్నీ కూడా విట్ లీడ్ టు ది షో, బ్యాడ్ షో. సో అక్కడ జరిగింది నాకు చేస్తే ఆశ్చర్యం వేసింది. యంగెస్ట్ సీఎం ఎంత అసలు చూడాలి, ఎట్లా ఉండాలి, ఒక ఫ్రేమ్ ఉండాలి, ఫ్రేమ్ లేదు.
ప్రేమ ఉంటుంది కరెక్టే, ప్రేమ కొంటే కొట్టలేదు నేను, ప్రేమ ఉన్నవాడిని కొద్ది కొట్టింది, వాళ్ళు బంధువుని కొట్టాను కదా నేను. అది కాదు మనకు కావాల్సింది, ఫ్రేమ్. ఆ ఫ్రేమ్, సెక్యూరిటీ ఫ్రేమ్ ఎప్పుడు కూడా కదలకూడదు. ఎంతమంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇప్పటికైనా సరే? ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఎంతమంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఓకే, ఇప్పుడు సెక్యూరిటీ పెరిగిందంటారా? ఇప్పుడు కూడా సెక్యూరిటీ పెరిగింది, అది ఎంతమంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటున్నాను నేను. ఎంతమంది ఉన్నారు? ఎస్, చెక్ చేసుకోండి అంతే. కాన్సన్ట్రేషన్ కానీ మనం ఏమైనా చేయగలం కెపాసిటీ ఉందా లేదా, అసలు వాడి యాటిట్యూడ్ ఏంది, వాడి హ్యాబిట్స్ ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది కూడా ఎంతమంది గురించి స్టడీ చేశారు. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్. మీకు గుర్తుంది, రాజులకి సెక్యూరిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది మన సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్. రాజుల దగ్గర ఉండేవాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉండేవాళ్ళు, ఏమైనా వచ్చినా కానీ ముందు వాళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు. దెన్ ఓన్లీ దే విల్ రియలైజ్ అవర్ విఐపి కెన్ టేక్ దిస్. సెక్యూరిటీ సిస్టమ్ అలా ఉండేది ఆ రోజుల్లో. మీకు తెలిసే ఒకసారి వెనక్కి వెళ్తే. కరెక్ట్ వీళ్ళు తిన్న తర్వాత వాళ్ళు. ఎస్, రాజీవ్ గాంధీ గారు కూడా అదే ఉంటుంది. సర్వైవల్ టేస్ట్. రాజీవ్ గాంధీ గారు కూడా అదే ఉంటుంది. రాజీవ్ గాంధీ కూడా ఉండేది అంతే. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఖచ్చితంగా. సెక్యూరిటీ అనేది ఈజీ సబ్జెక్ట్ కాదు, అది ఈజీ సబ్జెక్ట్ కాదు. మనకు తెలిసిన పోస్టింగ్, నా శిష్యుడికి పోస్టింగ్ కాదు. గుండె ధైర్యంగా నువ్వు ఉండగలవా, నిలబడగలవా అనేది అంతే. నిలబడగలవా, నిలబెట్టగలవా, జనాల్ని మోటివేట్ చేయగలవా, అసలు నీకు నాలెడ్జ్ ఎంత ఉందో దాంట్లో, ఏం ట్రైనింగ్ చేసావు. ఇప్పుడు ఏముందండి, అందరూ గన్నపడు తిరగడం అనుకుంటున్నారు. అంతే మీరే చూసారు కదా. సో ఈ సిస్టమ్ మారకపోతే ఎప్పుడైనా సరే అదర్స్ విల్ టేక్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. సార్, మీరు అనంతపురం ఓఎస్టీగా పనిచేస్తున్నారు. కిలిమంజారో ఎక్కడ మనకు రహస్యం? కిలిమంజారో అంటే నేను లైఫ్లో ఏదైనా సరే అచీవ్మెంట్స్ చేసి పోయినా పర్లేదని. రష్యాలో ఎక్కారు కదండి? రష్యాలో ఎక్కాను ఎల్బ్రూస్. బట్ నెక్స్ట్ స్టెప్ కిలిమంజారో అనేది అనుకున్నాను నేను. అనుకోగానే నన్ను పిలిచారు వాళ్ళు హానర్గా, పిలిచి వెళ్ళాను. కానీ కిలిమంజారో కాదు, అది కిల్లింగ్ మంజారో. ఐ రియలైజ్డ్ ఇట్. ఇట్స్ ఎ మోర్ దాన్ దిస్ ఎల్బ్రూస్. 76-75 కిలోమీటర్స్ వాకింగ్ కొండల్లో, ఫారెస్ట్లో. ఆఫ్రికన్ ఫారెస్ట్ అంటే మీకు తెలిసి ఎలా ఉంటుంది, కొండలు, మంత్స్ కంటిన్యూ చేశాను. సో 4 days కంటిన్యూ, 21st, 22nd, 23rd and 24th. సో ఇన్ని రోజులు వాకింగ్లో ఇంకా ఇప్పుడు పెయిన్స్ తగ్గలేదు. సో ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇట్స్ నాకు నా లైఫ్లో టఫెస్ట్ ఈవెంట్ అంటే కిలిమంజారో అని చెప్తాను నేను. ఓకే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 62 హ్యాపీలీ కంప్లీటెడ్ విత్ యంగ్స్టర్స్ బిలో 30 years బ్యాచ్ తోటి చేశాను నేను. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎందుకంటే మనము రిటైర్డ్ అయ్యగానే జనరల్గా ఏమనుకుంటారంటే ఇంకంతా అయిపోయింది, రెస్ట్ తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు అని, టీవీ చూసుకోవచ్చు అని. నేను న్యూస్ పేపర్ చదివి ఒక 4-5 years అయి ఉంటుంది. టీవీ కూడా నేను అసలు చూడండి ఎప్పుడు. రేర్గా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చూస్తాను, అంతే. నేను చూడండి. ఎలాగో వాట్సాప్ ఏదో ఉంటుంది, మనకి మెసేజ్లు వస్తుంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, 2 మీద బేస్ చేసుకుంటే న్యూస్. సో ఎందుకంటే మనము ఆ ఫీలింగ్ తెచ్చుకోకూడదు. మనిషికి రిటైర్మెంట్ అనేది మైండ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది. సో దాని ప్రకారం శరీరాన్ని మోల్డ్ చేసుకుంటే మనం చేయాల్సింది. సో ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్ విల్ లీడ్ ది షో. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పోలీస్ ఆఫీసర్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా సరే దే నీడ్స్ ఇట్. అది మనం గుర్తుంచుకోవాలి. అది సార్, ఫైనల్గా చాలామంది కమాండర్స్ వస్తుంటారు, ఎన్ఐజీ అవ్వచ్చు లేదా గన్మెన్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా కమాండెంట్గా వ్యక్తులు, ఒక బీవీఏపీ కానీ లేదంటే ఎవరికైనా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అంటే మేము మీ టైప్లో తీసుకోవాలా, లేదా కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పారు? అంటే ఆ ఎగ్జాంపుల్స్ చెప్పడం అనే కాదు, కానీ అసలు బేసిక్స్ ఏంటంటే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఎనీ ర్యాంక్ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడు కూడా బోత్ హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి ఆల్వేస్. దిస్ ఈజ్ ద రూల్. వెపన్ ఉంటే కూడా హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి. వెపన్ ఉంటే దాని ఆమెలు పట్టుకోవచ్చు, అంతేగాని ఇట్టు పట్టుకొని సంకల సంచి తగిలించుకున్నట్టు ఉండకూడదు. సో వన్ హ్యాండ్ ఆల్వేస్ మస్ట్ బి ఫ్రీ, దేనికైనా సరే. సో ఇట్లా ఇప్పుడు షార్ట్ వెపన్స్ వచ్చినాయి కాబట్టి తగిలించుకుంటారు, దాంతో చేతులతో పట్టుకునేది ఏమీ లేదు. సో ఈ విధంగా వాళ్ళు చేసే సిస్టమ్ అదొకటి ఉండాలి. తర్వాత మనము సేవ్ చేయాలంటే షూట్ చేయటం అనేది కాదు, కంటే కూడా షూటింగ్ని మనం ప్రివెంట్ చేసే విధంగా మనం ఉండాలి. తర్వాత ర్యాంక్స్ కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇవన్నీ మనకు అనవసరం. విఐపికి
ఇన్కన్వీనియన్స్ లేకపోతే థ్రెట్ కలిగించే విధంగా సిచ్యువేషన్ ఉందనేది చూసుకోవాలి. వీటన్నిటికంటే ముందు దే షుడ్ మెయింటైన్ ది ఫిజికల్ స్టాండర్డ్స్, దే షుడ్ మెయింటైన్ ది అండ్ సీనియర్ ఆఫీసర్ షుడ్ అబ్జర్వ్ దేర్ హ్యాబిట్స్ ఆల్సో. డ్రింకింగ్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం లింకన్ చంపిన ఇన్సిడెంట్లో వాడికి హ్యాబిట్ ఉంది డ్రింకింగ్. వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, షూట్ చేశారు. కొంతమంది పేపర్ చదువుతుంటారు అటు కూర్చొని గన్మెన్లు. దట్స్ నాట్ ది డ్యూటీ. కొంతమంది సెల్ ఫోన్లు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినట్టు చూస్తూ ఉంటారు, వాట్సాప్ ఈవెన్ ట్రాఫిక్లో కూడా ఇటు చేస్తూ ఉంటారు. సో నేను ఒక హోటల్కి వెళ్ళాను రీసెంట్గా, ఒక తార్నాక ఏరియా, మన ఎల్బీ నగర్ ఏరియాలో. వాడు అన్నాడు, సార్ మీరు స్పోర్ట్స్ మ్యాన్ కదా సార్, మిమ్మల్ని మా బ్రదర్ వాళ్ళు చూసి చెప్తుంటారు సార్ మీ గురించి. ఎవరో ఎక్కడో చూశాడు, మొత్తాన్ని నా ఫోటో చూశాడు, నన్ను చూడగానే పలకరించాడు. కరెక్ట్ కదా మా నంబర్ నేను మాట్లాడుతాను. నో సార్, మా మొబైల్ డ్యూటీలో జాయిన్ కాగానే మొబైల్ తీసుకుంటారు సార్, మళ్ళీ డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడే మొబైల్ ఇస్తారు సార్ అన్న. ఆ పాయింట్ నాకు భలే ఎక్కింది. అసలు ఒక హోటల్ వాళ్ళు మెయింటైన్ చేసింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్స్ మెయింటైన్ చేయలేరు. పోలీస్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్, డ్యూటీకి ఎక్కినప్పుడు మొబైల్ ఉండకూడదు అనేది అది గ్రేట్ కాన్సెప్ట్. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కదా. కమ్యూనికేషన్ గ్యాప్, ఏం కమ్యూనికేషన్ గ్యాప్? ఇంటి నుంచి వస్తుంది ఫోన్, ఇంటి నుంచి వస్తే కంట్రోల్కి వెళ్తుంది. నీకు సెట్ సిస్టమ్ ఉంది. పోలీసులకి అయితే నీకు డ్యూటీలో ఉన్నప్పుడు సెట్ సిస్టమ్ ఉంది డ్యూటీస్ పరంగా. నీ పర్సనల్ పరంగా అయితే కమ్యూనికేషన్ వస్తుంది ఆటోమేటిక్గా. దేవుళ్ళు ఎక్కడి నుంచో చెప్తారు మనకి. మనం అమెరికాలో ఉన్నా కూడా వెంటనే చెప్పేస్తారు. సో దిస్ ఇస్ నాట్ ది అంటే మన కాన్సెప్ట్ ముందు మనం అర్థమై ఉండాలి మనకి. వాళ్ళని కానీ అది ప్రివెంట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత అది అవాయిడ్ చేయాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ప్రొఫెషనల్గా ఉండాలి. ఇట్ విల్ డైవర్ట్ ది మైండ్. మీకు తెలిసిందే కదా సార్. కొంతమంది ఆఫీసర్స్ మీరు అన్నారు షోల్డర్ ఉన్న వాళ్ళు సీక్రెట్స్ కొంచెం మాట్లాడుతున్నారు, విండి అవి కూడా లీక్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. అది చాలా బ్లండర్ మిస్టేక్. అది మనం ఏంటంటే మనం కొంతమంది కోవట్లుగా కూడా మారుతుంటారు. అది బ్లండర్ మిస్టేక్, తప్పు. అందుకే నేను అంటున్నాను, నేను వాళ్ళ యాటిట్యూడ్స్, హ్యాబిట్స్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడమని అంటున్నాను. ముందే చెప్పాను మీకు. సో అవన్నీ చూస్తే వాళ్ళు అది చేయలేడు వాడు. ఇప్పుడు నేను చేశాను, విఐపీలకి ఎంతోమంది చేశాను. ఎప్పుడు కూడా ఆ విషయాలు ఇక్కడ, ఈ విషయాలు అక్కడ చెప్పడం అనేది లేదు. అది ప్రొఫెషనల్ కదా. ప్రొఫెషనల్ అంతే, అంతే. వస్తూనే లేదు, ఇక్కడ వినాలి మర్చిపోవాలి అంతే. ఎన్నో ఉంటాయి, భయంకరమైన విన్నాను నేను. అసలు అది అది రాష్ట్రాన్ని కుదిపించినవి కూడా విన్నాను నేను. కానీ ఇది అనవసరం మనకి అది. ఎందుకంటే మన సబ్జెక్ట్ మీకు మర్చిపోయారు. మర్చిపోవడానికి నేనేమైనా కామన్ మ్యాన్ కాదు కదా, కానీ చెప్పకూడదు అంతే. సో అట్లా మనకి జరుగుతాయి. కానీ సెక్యూరిటీలో అవన్నీ పట్టుకోకూడదు. మనము మన సబ్జెక్ట్ విఐపి ఈజ్ జస్ట్ లైక్ ఒక గాజు బాటిల్ అంటాడు. ఆయన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. అది మన యొక్క కాన్సెప్ట్. అది లేకపోతే మనం వేస్ట్. ఇంకా పోలీస్ ఆఫీసర్ కాదు కదా, ఎందుకు మానవుడిగా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. వివిఐపి సెక్యూరిటీ అంటే ఖచ్చితంగా ఒక బాటిల్ లాగా చూసుకోవాలి, ఒక గాజు బొమ్మలాగా చూడాలంటున్నారు సిక్కమ్మణి గారు. ప్రొఫెషనల్గా ఉండండి, సెక్యూరిటీ ఉద్యోగం చేయండి, కానీ అన్ప్రొఫెషనల్గా ఉండి నష్టం తేవడం కాకుండా పోలీస్ ఇమేజ్ మాత్రం పాడు చేయొద్దంటూ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సిక్కమ్మణి గారు చెప్తున్నట్లు గన్మ్యాన్ అంటే ఖచ్చితంగా సెక్యూరిటీకి, ప్రాణానికి అడ్డంగా ఉండాలి తప్ప గన్మ్యాన్ అంటే కార్ డోర్ తీయడమో, సెల్ ఫోన్ క్యారీ చేయడమో, లేదా ఇంకొక కొరియర్గా ఉండడం కాదు అనేది ఆయన సర్వీసులు చెప్తున్నారు. ఇది వారం సిక్కమ్మణి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు దానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.